అందరికీ నమస్కారం. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు సుడిగుండంలో సుందరాంగి. రచన సుజన శ్రీ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? మద్రాస్ ఎయిర్పోర్ట్. మీనంబాక నుంచి విమానం రన్వేలో పరిగెత్తి గాల్లోకి లేచింది. కిటికీ పక్క సీట్లో కూర్చున్న సునీత దూరంగా సముద్రంలో బొమ్మలాగా కనపడే స్టీమర్ల వంక చూస్తూ ఉండిపోయింది. ఆమె ఒంటరిగా ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి. లోగడ చాలాసార్లు విమానం ఎక్కింది. అయితే ప్రతిసారి ఆమె వెంట తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నారు. ఇప్పుడు తనొక్కతే బయలుదేరింది. సునీత తండ్రి రాజేశ్వరరావు లక్షాధికారి. మద్రాసులో పెద్ద గుడ్డల షాపు ఉంది. ఎలక్ట్రికల్ సామాన్లు అమ్మే మరొక దుకాణం కూడా ఉంది. ఇవిగాక మరికొన్ని పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లు ఉన్నాయి ఆయనకు. 2 మేడలు, 3 కార్లు ఉన్నాయి. 3 మగపిల్లలు, ఒకే ఒక ఆడపిల్ల సునీత, వారి సంతానం. సునీత కాలేజీలో BA ఫైనల్ ఇయర్ చదువుతోంది. కలం స్నేహాలంటే ఆమెకు ఎంతో ఉత్సాహం. దేశీ విదేశీ కలం స్నేహితులతో ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండేది. అలాంటి కలం స్నేహితురాళ్లలో ఉష ఒక ఆమె. ఆమె తండ్రి రేణిగుంటలో ఎయిర్లైన్స్లో పనిచేస్తూ ఉండేవాడు. చాలా రోజుల ఉత్తర ప్రత్యుత్తరాలు అనంతరం ఉష ఆమెను తమ ఊరు రమ్మని, అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇంకా చుట్టుపక్కలున్న అనేక పుణ్యక్షేత్రాలు చూడవచ్చును అని ఆహ్వానించింది. నిజానికి ఆ ఉత్తరం వచ్చిన చాలా నెలల వరకు సునీత ప్రయాణానికి వీల్లేకపోయింది. ఆమె తల్లిదండ్రులకు ఆమెను ఒంటరిగా పంపడానికి ఇష్టం లేదు. అదే దానికి కారణం. కానీ సునీత పదే పదే ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు చివరికి అంగీకరించారు. బస్సులో కానీ, రైల్లో కానీ, లేదా విమానంలోనైనా సరే అతిగా వాగకూడదు అని, తను ఒక పెద్ద లక్షాధికారి కుమార్తెనని చుట్టూ ఉన్న వాళ్లకు తెలిసేలాగా అహంభావంగా ప్రవర్తించకూడదని ఆమె తల్లి బోధ చేసింది. ఈ ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు, మంచివాళ్ళు, దొంగలు, హంతకులు ఉంటారని, దుర్మార్గుల దృష్టిలో తను పడకుండా ఉండాలంటే వీలైనంత వరకు మితభాషిగాను ఎవరితోనూ కలవకుండా ఉండడమే మేలని ఆమె తల్లి ఉవాచ. కిటికీలోంచి కిందకు చూస్తూ బొమ్మరిళ్లలాగా ఉన్న ఇళ్లను చూస్తుందే కానీ నిజానికి ఆమె ఉషను గురించే ఆలోచిస్తోంది. తను ఫ్లైట్కి వస్తున్నానని ఆమెకు ముందుగానే తెలియజేసింది తను. ఆమె కూడా తన తండ్రిని వెంటబెట్టుకుని విమానాశ్రయానికి తనను రిసీవ్ చేసుకోవడానికి వస్తానని రాసింది. ఉత్తరాల ద్వారా ఒకరి అభిరుచుల్ని మరొకరు తెలుసుకుని ఆ తర్వాత వ్యక్తిగతంగా కలుసుకోవడం అదొక సరదాగా ఉంటుంది. ఉష తనను ఆదరంతో ఆహ్వానిస్తుంది అని, ఉత్తరాల్లో వ్రాసినంత చలాకీగా మాట్లాడుతుందని ఊహించుకుంటోంది సునీత. అలా గనక వాస్తవంగా లేదో తనకు బోర్ కొట్టి చచ్చిపోవాల్సిందే అని అనుకుంది. ఎయిర్ హోస్టెస్ కంఠం అనౌన్స్మెంట్లో వినపడింది. విమానము పంక్చువల్గా రేణిగుంట చేరబోతోంది. అక్కడికి దగ్గరలోనే హిందువులకు అతి పవిత్రమైన కళ్యాణ వెంకటేశ్వరుడు విచ్చేసిన పుణ్యక్షేత్రం ఉందని చెప్పింది. ఆ తర్వాత సీట్ బెల్ట్ కట్టుకోవాల్సి వచ్చిందని చెప్పడం విని సునీత సీట్ బెల్ట్ని తన నడుము చుట్టూ బిగించుకుంది. ఆమె పక్క సీట్లో కూర్చున్న మరొక వయసు మళ్ళిన వ్యక్తి సీట్ బెల్ట్ తగిలించుకోకుండా అలాగే కూర్చున్నాడు. పైగా సునీత వంక చూసి, విమానం ఎక్కడం ఇదే కొత్త అని అడిగాడు నవ్వుతూ. సునీత బదులు ఇవ్వకుండా అలాగే ఉండిపోయింది. విమానం రేణిగుంట విమానాశ్రయంలో దిగుతూ ఉండగా సునీత అనుకుంది మనసులో, నా కోసం ఉష ఏరోడ్రమ్కి వస్తుందో రాదో. ఆమె రాకపోతే నేనేం చేయాలి? ప్లేన్ దిగగానే తన ఆమెను గుర్తు పట్టగలదో లేదో అని అనుమానించింది. ఉష ఫోటో తన దగ్గరుంది. తన ఫోటోను ఉషకు కూడా పంపింది. వాటి సహాయంతో ఒకరినొకరు తేలిగ్గా గుర్తించుకోవచ్చు అని అనుకుంది. మళ్ళీ ప్లేన్ నుంచి దిగుతూనే దూరంగా గేటు వెంబడే బారులు తీరి ఉన్న జనం వంక చూసింది. ఎవరో అమ్మాయి తన వంకే చెయ్యి ఊపుతూ ఉండడం గమనించింది. ఆమె హృదయం ఆనందంతో ఉరకలేసింది. సందేహం లేదు, ఆమె ఉష.
గేటు దాటి లాంజ్లోకి అడుగు పెట్టగానే ఉష వచ్చి ఆమెను కౌగిలించుకుంది. ఫోటోలో కన్నా ఎంతో అందంగా ఉందే. ఎవరిదో కంఠం వినిపించి సునీత అటు చూసింది. నాతో పాటు మా అమ్మ, నాన్న, మా బావ కూడా వచ్చారు నిన్ను రిసీవ్ చేసుకునేందుకు. నీవు రాసే ఉత్తరాలు మా నాన్న అభిమానాన్ని చొరగొన్నాయి. అంత బాగా రాసే అమ్మాయిని ముఖాముఖి చూడాలని ఆయన ఆరాటం అంటూ సునీతకు వారిని పరిచయం చేసింది. నీ రాక మాకు చాలా ఆనందాన్ని కలిగించింది అమ్మాయి అన్నాడు ఉష తండ్రి నీలకంఠం. థ్యాంక్ యూ సార్, సునీత ఆనందంగా అంది. నేను ఇదివరలోనే వచ్చి ఉండాల్సింది. ఏది, మా నాన్నగారు ఒక పట్టాన నాకు అసలు పర్మిషన్ ఇవ్వలేదు. పిల్లలంటే అలా ఉండాలి. అందం, ఐశ్వర్యం ఉన్న తల్లిదండ్రుల మాట పాటించే వినయం కూడా ఉండాలి పిల్లలకు. ఉష తల్లి కమలాదేవి తన కూతురు వంక చూస్తోంది. ఆమె ఇంటికి ఫోన్ చేస్తుందేమో కనుక్కోండి. ఉష బావ కరుణాకరం నిదానంగా అన్నాడు. అవునమ్మా, నీవు క్షేమంగా చేరినట్టు వాళ్ళకి తెలియజేస్తే మంచిది. లేకపోతే నీ గురించి వాళ్ళు గాబరా పడతారేమో. ఎయిర్పోర్ట్ నుంచి మద్రాసుకి ట్రైన్ కాల్ చేసి మాట్లాడింది సునీత. అమ్మా సునీత, సురక్షితంగా చేరావా తల్లి? సునీత తల్లి కాంతం అడిగింది. క్షేమంగానే చేరానమ్మా. ఉష, ఆమె తల్లిదండ్రులు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఎయిర్పోర్ట్కి. అలాగా. రేణిగుంటలో వారి ఇల్లు చేరాక ఒక ఉత్తరం కూడా రాసిపడాయి. వాళ్ళనేం అల్లరిపెట్టకే. ఈ 2-3 రోజులు జాగ్రత్తగా మసులుకో. వాళ్ళందరినీ అడిగానని చెప్పే. అలాగేనమ్మా, ఇంకుంటాను అంటూ ఫోన్ పెట్టేసింది సునీత. ఎక్కడి నుంచి మన ఇల్లు ఎంత దూరం అండి? ఉంటుంది 30 మైళ్ళు. కానీ ఈ విషయం నీకు చెప్పడానికి చాలా విచారంగా ఉంది. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో తొండవాడ అనే గ్రామంలో మా అమ్మ జబ్బుగా ఉందని కబురు వచ్చింది. మేము నిన్ననే అక్కడికి వెళ్లాల్సిన వాళ్ళం, కానీ నీ రాక గురించి ఆగిపోయాం. మనం నేరుగా ఇప్పుడు మా అమ్మమ్మని చూడ్డానికి వెళ్తున్నాం. అక్కడ 2 రోజులు ఉండి మళ్ళీ మనం ఊరు వచ్చేద్దాం. అయ్యో అలాగా అండి. నేను రాకుండా ఆగిపోయినా బాగుండేదేమో. మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లో పడేసినట్టున్నాను అంది సునీత నొచ్చుకుంటూ. పర్వాలేదులే అమ్మా, ఒక్కొక్కప్పుడు అన్ని అవసరాలు అలాగే కలిసొచ్చేస్తూ ఉంటాయి. మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అటువంటప్పుడు అన్నాడు నీలకంఠం. ఇక బయలుదేరదామా అని అడిగాడు కరుణాకరం. ఆమె సూట్ కేసుని పికప్ చేసుకుని, పోనీ రాత్రికి తిరుగు ప్లేన్ ఉందేమో కనుక్కొని నేను వెళ్ళిపోతానండి. లేదా ఏదన్నా హోటల్లో ఈ రాత్రికి ఉండిపోయి తెల్లారి తర్వాత ఫ్లైట్ కన్నా వెళ్ళిపోతాను మళ్ళీ మద్రాస్ అంది. అబ్బెబ్బే ఎందుకండి, మా ఉష మీ రాక కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తోంది. మీ కలయికను వృధాగా పుచ్చడం మాకెవ్వరికీ ఇష్టం లేదు అన్నాడు కరుణాకరం. ఆమె తల్లి వయోవృద్ధురాలు. వృద్ధాప్యం వల్ల ఆరోగ్యం సరిగా ఉండదు. అప్పుడప్పుడు ఆమెకి ఇది పరిపాటే. అంతగా అవసరమైతే ఆమెను అమెరికన్ హాస్పిటల్లో చేర్పించి మనం తిరిగి రేణిగుంటకు వచ్చేయచ్చు 2 రోజుల్లో. నీలకంఠం ఆమెను వారించాడు. కమలాదేవి తల్లి చావు బ్రతుకుల్లో ఉంది. తను కూడా ఇప్పుడే వచ్చి దిగింది. తనంటే ఎంత అభిమానం ఉండకపోతే వాళ్ళంతా ఎయిర్పోర్ట్కి వస్తారు అని అనుకుంది. వెనక్కు తిరిగి వెళ్ళిపోతామని మరొకసారి అంది సునీత. వాళ్లను చిన్నబుచ్చడం మంచిది కాదు అని అనిపించినా కానీ వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఆమె అంత పని చేయడానికి ససేమేర వీల్లేదని వారించారు. సునీత ఇంకా చేసేదేమీ లేక వాళ్లతో బయలుదేరింది. సునీత, ఉష తల్లి, తండ్రి, ఆమె బావ అందరూ కారులో కూర్చున్నారు. కారు బయలుదేరింది. తారు రోడ్డు మీద సన్నగా సాగిపోతోంది కారు. రోడ్డుకి ఇరువైపులా ఎర్ర నేల, బీళ్లు, దూరంగా సినిమాలో సెట్టింగ్ లాగా పచ్చగా ఎర్రగా కనిపించే కొండలు తప్ప మరేమీ కనిపించడం లేదు సునీతకు. అక్కడ పాడుబడిపోయిన బ్యారేజీ బిల్డింగ్లు, నీళ్లు లేని చెరువు కట్టలు కూడా ప్రత్యక్షమయ్యాయి. వచ్చే సెంటర్లో ఆపు మామయ్య అన్నాడు కరుణాకరం. ఓ, నీకు వచ్చే వారమే కదూ కాలేజీ పరీక్షలు. బాగా చదువుతున్నావా? నీలకంఠం అడిగాడు. బాగానే చదువుతున్నానన్నాడు కరుణాకరం. బావ ఎంత బాగా చదువుతాడనుకున్నావు అంది ఉష కళ్ళు తిప్పుకుంటూ. ఆమె మాటల్లో అదొక రకమైన ఈసడింపు ప్రతిధ్వనించింది. నువ్వేం సిఫార్సు చేయనక్కర్లేదులే.
కరుణాకరం ఉషవంక చిలిపిగా చూస్తూ అన్నాడు. తారు రోడ్డు మీద నుంచి మలుపు తిరిగి డొంక రోడ్డు మీద కారు ఆగింది. కరుణాకరం కారులోంచి దిగాడు. మీ బావ మనతో రావడం లేదా ఏం? సునీత అడిగింది. లేదండి, ఇవాళ కాలేజీ ఉంది, రేపు ఆదివారం నాడు కలుస్తాను అంటూ కరుణాకరం బదిలిచ్చాడు. ఇదిగో కరుణాకరం, మా ఆఫీస్లో మా అసిస్టెంట్ ఉంటాడు. నేను అవతల పేషెంట్ ప్రమాద పరిస్థితుల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళానని అతగాడికి కబురు చేయి. అలాగే మావయ్య, మీ డైరెక్టర్తో కూడా చెప్తాలే. తొందరపడి తిరిగి రాకుండా ముసలావిడికి నెమ్మది అయ్యేదాకా ఉండి తర్వాతనే రండి. ఆ సంగతి నువ్వు చెప్పాలట్రా. కరుణాకరం రోడ్డుకు అవతలుగా నిలబడ్డాడు. కారు ముందుకు సాగింది. మా ముసలమ్మకు జబ్బు చేయకుండా ఉంటే నేను కూడా బావతో వెళ్లాల్సిందాన్నే అంది ఉష. ముసల్ది మంచం పట్టడం వల్ల తమ ప్రేమ ప్రయాణం వాయిదా పడిందని ఉషకు కూడా విచారంగా ఉంది కాబోలు. లేకపోతే తనతో ఇంకా కలుపుగోలుతనంగా ఉండేది అనుకుంది సునీత. అలాగా అంది నవ్వుతూ సునీత. మా అమ్మకు తన తల్లి అంటే ఎంత అభిమానమో చెప్పలేమనుకో. ఆవిడ అసలు తల్లి కాదు, సవతి తల్లి. అయితేనే ఆమె మా అమ్మను చాలా ప్రేమగా చూసి ఉంటుందేమో. ఆమెకి ఏదన్నా కాస్త బాధ కలిగితే మా అమ్మ వెలవెల్లాడిపోతుంది. వెనకటి వాళ్ళ ప్రేమలు అలాగే ఉండేవి. కానీ ఆమెను చూస్తే నాకు మాత్రం భలే మంట అనుకో. ఆమె దగ్గర బోలెడంత డబ్బు ఉండాలి, కానీ పిసినారి. తను కూడా సరిగ్గా తిండి కూడా తినదు. ఆ ఇల్లు నీవే చూద్దువు గాని భూతాల కొంపే అనుకో. ఆ పాడుబడ్డ ఇల్లు కాస్త రిపేర్ అన్నా చేయించదు. కనీసం సున్నం కొట్టించిన పాపాను కూడా పోదు. ఉష చెప్పుకుపోసాగింది. అలా అనుకు. వెనకటి వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి దాన్ని కూడబెట్టి ఉంటారు. మనం ఖర్చు పెట్టేంత దుబారాగా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేరు. ఖర్చు చేయబోయే ప్రతి పైసాకు ప్రాణం తీసుకుంటారు. సునీత పెద్ద ఆరిందాలా అంది. బాగా చెప్పావమ్మా అని మెచ్చుకుంది కమలాదేవి. తల్లి వంక కొరకొరా చూసింది ఉష. వాళ్ళమ్మని అన్నానని ఎంత ఉక్రోషమో చూసావా? ఆ ముసలావిడ ఎంత పిసినారో నీవే చూస్తావుగా. ఆమె తాలూకు డబ్బు 50,000 రూపాయలు ఇంట్లో ఎక్కడో దాచిపెట్టిందట. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం అమ్ముకుంది, తనకు జరగడం లేదని. నీ కళ్ళతో నువ్వే చూద్దువుగాని ఇల్లు ఎంత బోసిపోతోందో ఫర్నిచర్ అది లేకపోవడం మూలాన. పాపం, డబ్బంటే ఆమెకు అంత ప్రాణం అన్నమాట సానుభూతిగా అంది సునీత. కారు చిన్న పల్లె దాటి మైలు దూరం వచ్చింది. చీకటి పడ్డం మూలాన కారు హెడ్లైట్ వెలుగులో కనపడే రోడ్డు మినహా మరింకేమీ కనిపించడం లేదు. చుట్టూ కమ్ముతున్న చీకట్లో సుదూరంగా అక్కడ 1-2 దీపాలు మిణుకు మిణుకుమంటూ కనిపించకుండా ఉన్నాయి. మీ అమ్మమ్మ తన ఇల్లు ఊరికి దూరంగా కట్టుకుందేమిటి? అడిగింది సునీత. ఇది ఆమె తాతల కాలం నాటిది. అప్పుడే ఇంటి చుట్టుపక్కల పొలాలుండేవి. క్రమేపీ వానలు పడక రైతులందరూ ఈ భూముల్ని బీడు పెట్టేశారు. మా అమ్మ గత 3 నెలలుగా అమెరికన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. తను ఇంకా ఎక్కువ కాలం బ్రతకనేమోనని భయం. తన ప్రాణం తన సొంత ఇంట్లోనే పోవాలి అని ఆవిడ కోరిక. అందుకే హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చేదాకా ఒకటే పోరు పెట్టిందనుకో. కమలాదేవి నిదానంగా చెప్పింది. పాపం అంటూ సానుభూతి చూపించింది సునీత. కార్ లైట్ల వెలుగులో 2 అంతస్తుల పాత మేడ కనిపించింది సునీతకు. దాన్ని చూస్తూ ఉంటే దెయ్యాల మేడలాగా అనిపించింది. సినిమాల్లో ఉంటుందే అలా. ఈ మేడ కూడా వాటికి తీసిపోదు అనుకుంది. మేడ గోడల నుంచి సున్న పెళ్ళాలు విరిగి పడిపోతున్నాయి. సున్నం కొట్టి ఎన్నాళ్ళు అవుతోందో. గోడలు కూడా చాలా నల్లబడి ఉన్నాయి. ఇంటి చుట్టూ పొదలు తీగలు దట్టంగా పెరుగున్నాయి. ఈ మధ్యనే గడ్డిని కత్తిరించినట్టుగా కనిపించిన దుబ్బులుగా గడ్డి పెరిగింది. ఆ ఇంటికి మైలు దూరం లోపల ఎక్కడా ఇల్లు అనేదే లేదు. మేడకు ఒక పక్కగా గ్యారేజ్ ఉంది. ఆ దృశ్యానికి తగ్గట్టుగానే ఆ ఇంట్లో దీపాలు ఏడుస్తూ ఉన్నాయి. ప్రతి గదికి లైట్ పెడితే కొంచెం ఇంటికి శోభ వచ్చేది. కానీ ఆ ఇంట్లో బీభత్స వాతావరణానికి సహాయపడేందుకే అన్నట్టుగా లైటు మందకోడిగా వెలుగుతున్నాయి. కారు దిగి వెనక డోర్ తెరిచాడు నీలకంఠం. లోపల నుంచి ఒక పని మనిషి బయటికి పరిగెత్తుకొచ్చింది. అమ్మయ్య, వచ్చారా అమ్మగారు? ఆ పెద్ద అమ్మతో వేగలేక నేను చచ్చిపోతున్నాను అంది ఆమె డిక్కీ నుంచి లగేజ్ అందుకుంటూ. మీరు అమ్మాయిని లోపలికి తీసుకురండి, నేను అమ్మకి ఎలా ఉందో చూసొస్తానంటూ కమలాదేవి లోపలికి నడిచింది ఆతృతగా.
నీలకంఠం, సునీత, ఉషలు తమ వెనకే రాగా ఇంట్లోకి వెళ్ళాడు. కింద భాగంలో అటు 2 గదులు, ఇటు 2 గదులు, మధ్యలో హాల్ ఉంది. హాల్లో పాతబడ్డ కుర్చీలున్నాయి. వాటి మధ్య గుండ్రటి స్టూల్ ఉంది. ఆ ఫర్నిచర్ని చూస్తూనే ఉష చెప్పిన మాట మెదిలింది ఆమె మనసులో. కుడివైపుగా ఉన్న గదిలో సునీతకు కేటాయించబడింది. ఆమె గదిలో మంచం, పరుపు, టేబుల్కి బిగించబడ్డ అద్దాలున్నాయి. మిగతా గదుల్లో మాత్రం ఫర్నిచర్ కూడా లేదు. ఈ గది మా అమ్మమ్మది. ఆమె వయసులో ఉన్నప్పుడు దీన్నే వాడుకుండేదట. మళ్ళీ ఆ గదిని ఉపయోగించే అదృష్టం నీకు కలిగింది అంది ఉష సునీత వంక చూస్తూ. సూట్ కేసు తెరిచి తన గుడ్డలను కొన్నిటిని తీసి బయటపడేసింది సునీత. అంతలో పని మనిషి వచ్చింది. అమ్మగారికి వేడినీళ్ళు గాచానే, స్నానం చేద్దురుగాని రండి అంది సునీతను ఉద్దేశించి. విమాన ప్రయాణం ఎంతో సుఖంగా సాగినా చాలాసేపు పట్టిన కారు ప్రయాణంతో సునీత అడ్డసిపోయింది. వేడినీళ్ళ స్నానం తర్వాత ఆమె బడలిక కొంచెం తగ్గింది. నీలకంఠం గారు గ్యారేజీలో కారు పెట్టి తాళం వేసి లోపలికి వచ్చారు. పాపం ఆ అమ్మాయి పొద్దునన్నగా ఏం తిందో ఏమిటో, త్వరగా వడ్డించమ్మా అని మీ అమ్మతో చెప్పు అన్నాడు ఉషతో. వంట అంతా రాములు చేసే ఉంచింది నాన్న. ఉష సమాధానం విని నీలకంఠం కుర్చీలోకి చారగిలబడి రేడియో ఆన్ చేశాడు. సునీత తన దుస్తులు మార్చుకొని హాల్లోకి వచ్చేసరికి కమలాదేవి మేడమెట్లు దిగుతూ కనిపించింది. ఎలా ఉందండి మీ అమ్మగారికి అని అడిగింది సునీత. ఇప్పుడే నిద్రపుచ్చి వస్తున్నానమ్మా. ఉషా, పని మనిషి రాముల్ని వడ్డించమని త్వరగా. హాల్ తర్వాత వంటగది, పక్కనే వరండా ఉంది. అక్కడ పాతబడిన టేబుల్ ఉంది. రాములు టేబుల్ చుట్టూ కుర్చీలు వేసి భోజనం వడ్డించింది. మమ్మీకి స్లీపింగ్ టాబ్లెట్స్ అయిపోయాయి, రేపు టౌన్కి వెళ్ళి పట్టుకురండే మర్చిపోకుండా. అలాగే డాక్టర్ నరసింహం గారిని కూడా వెంట తీసుకురండి. మరోసారి ఆమెను ఎగ్జామిన్ చేయిద్దాం కమలాదేవి భర్తను ఉద్దేశించి అంది. ఇవాళకన్నా ఉన్నాయా టాబ్లెట్స్? లేకపోతే ఈ రాత్రంతా నానా గోలా చేస్తుంది నీలకంఠం ఆదుర్దాగా అన్నాడు. ఈ రాత్రికి సరిపడా ఉన్నాయిలేండి. పాపం ఈ పాడుబడ్డ కొంపంలో సునీతని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. కమలాదేవి నొచ్చుకుంది. పర్వాలేదులేండి, నా గురించి మీరేం శ్రమపడొద్దు. ఆమె బాగోగులు చూడండి ముందు. కిటికీలోంచి నల్లటి పిల్లి మ్యావ్ అంటూ కిందకి దూకి వంటగదిలోకి పరిగెత్తింది. అది మీ పెంపుడు పిల్ల? సునీత అడిగింది. చి కాదు, ఎక్కడిదో వచ్చినట్టుంది. నాకు మా అమ్మమ్మకు పిల్లులంటే అసహ్యం. రాములమ్మ వంటిట్లోకి పిల్లి దూరింది, దాన్ని తరిమే. కమలాదేవి అసహ్యంగానే అరిచింది. సునీతకు పిల్లులన్నా కుక్కలన్నా ఎంతో ఇష్టం. ఆ పిల్లిని తన ఒళ్ళోకి తీసుకుని దాని తల నిమురుదాము అని అనుకుంది. కానీ ఇక్కడ వీళ్ళెవ్వరికి పిల్లిని చూస్తే పడదు కాబోలే అని అనుకుని తన ప్రయత్నాన్ని మానేసింది. భోజనాలు అయ్యాక నీలకంఠం, ఉష, కమలాదేవి హాల్లో కూర్చుని ఆ రోజు పేపర్లో విశేషాల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరికీ గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులు మూయబోతూ ఉండగా మేడ మీద నుంచి కీచు గొంతుతో పెద్ద కేక వినిపించింది. సునీత గుండెలు అవిసిపోయేలాగా. ఏమేవ్ కమలా, ఎక్కడ చచ్చావే? త్వరగా రావే, నా ప్రాణం పోతోందే. మంచంలో తీసుకుంటున్న ముసలమ్మ అరుపు కాబోలు అని అనుకుంది సునీత. తలుపు మోయకుండా అలాగే ఆగిపోయింది. కమలాదేవి గాబరాగా కుర్చీలోంచి లేచి మెట్లకేసి పరిగెత్తింది. చచ్చాంపో, ఇక ఆవిడ అరుపుతో మనకు నిద్రే పట్టినట్టే ఉష విసుగ్గా అంది. సునీతకు ఒంటరిగా గదిలో పడుకోవడానికి భయమేసింది. పడుకునే ప్రయత్నాన్ని విరమించుకుని ఆమె కూడా హాల్లోకి వచ్చి కూర్చుంది. 10 నిమిషాలు గడిచాక కమలాదేవి కొయ్యతో చేసిన మెట్ల మీద నుంచి దిగి వచ్చింది. ఇక పర్వాలేదు, మిగిలిపోయిన స్లీపింగ్ టాబ్లెట్స్ అన్నీ మందులో కలిపి తాగించేశాను, తెల్లారేదాకా లేవదు కమలాదేవి అనునయంగానే చెప్పింది. కాసేపు న్యూస్ పేపర్ తిరిగేసి మళ్ళా గదిలోకి చేరుకుంది సునీత. తలుపులు గడియబెట్టి బెడ్ మీద వాలిపోయింది. ఒక్క క్షణం అలసటగా ఫీల్ అయిన సునీత నిరాశతో నిట్టూర్చింది. ఆమెకు నిద్రయే రావడం లేదు. తను ఎంతో సరదాగా గడుపుదామనుకుని వచ్చింది. కానీ ఇక్కడ మరొక విచారకరమైన దృశ్యం ఎదురైంది. బెడ్ మీద అసహనంగా అటు ఇటు పొర్లింది. కనీసం ఉషబావ అన్నా ఉంటే కొంత కాలక్షేపం జరిగేదేమో. కమలాదేవి ఎప్పుడు వంట పనిలోనో లేక తన తల్లికి సేవ చేస్తూనో ఉంటుంది. నీలకంఠం అస్తమాను ఏదో పుస్తకం చదువుకుంటున్నో
లేక చెట్లకో పాదులు చేయడమో చేస్తూ ఉంటాడు. తను ఎన్నో కబుర్లు చెప్పి అంతకు రెట్టింపు కబుర్లు ఉష నోటి నుంచి విందామని ఆశిస్తే ఉష మాటలే రాని మొద్దు. అస్తమానం తనకే సదోలా చూడ్డం తప్పితే తన అమ్మమ్మను సాధించడం మినహా తనతో మాట్లాడదు. మర్నాడు శనివారం అన్న సంగతి గుర్తొచ్చింది. శనివారం ఉదయమే తలారా స్నానం చేసి గుడికి వెళ్ళడం ఆమెకు అలవాటు. రేపు ఏదైనా గుడికి వెళ్దామని అనుకుందే కానీ ఈ ఇల్లు నాగరిక ప్రపంచానికి సుదూరంగా ఉంది. మరీ చేరువలో ఏదైనా ఆలయం ఉందో లేదో రేపు కమలాదేవిని అడగాలి. ఒకవేళ దగ్గరలో ఏదీ లేకపోతే కొంచెం దూరమైన కారు వేసుకొని వెళ్ళి తీరాలి. తనకు డ్రైవింగ్ వచ్చు గనక తనొక్కతే అయినా వెళ్ళి రాగలదు అనుకుంది. ఆ ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది. బాగా పొద్దెక్కాక సునీత నిద్ర లేచింది. దొడ్లోకి వెళ్ళి బావి దగ్గర ముఖం కడుక్కుంది. ఏమండి, ఇవాళ శనివారం, నేను తల నిండా స్నానం చేసి ఏదైనా గుడికి వెళ్లాల్సి ఉంది. ఈ చుట్టుపక్కల ఏదైనా గుడి ఉందా అని కమలాదేవిని అడిగింది సునీత. గుడికి వెళ్ళాలా? దగ్గరలో ఏది లేదమ్మా. 4 మైళ్ళు వెళ్తే గానీ మరో గ్రామం వస్తుంది. అక్కడ రామాలయం ఉంది. కానీ మీరు అంత దూరం ఎలా వెళ్ళగలరు? దాందే ఉందండి, కారు ఉంది కదా. నాకు డ్రైవింగ్ వచ్చు. నేను ఉషా కలిసి వెళ్ళొస్తాం. కమలాదేవి ఒక నిమిషం ఆలోచించింది. మరేం లేదమ్మా, ఈ పల్లెటూళ్ళలో ఉండే మగపిల్లలు ఒట్టి రౌడీ వెధవలు. ఒంటరిగా ఆడది, అందున బస్తీ అమ్మాయి కనిపిస్తే అల్లరి చేస్తారు. అది నా భయం. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. నేను త్వరగా స్నానం చేసి వస్తానే. ఉషను కూడా రెడీ అవ్వమనండి. అదా 9 అయితే కానీ దానికి అసలు తెల్లారదు. అది లేచి స్నానం చేసి ముస్తాబ్ అయ్యేసరికి పొద్దు వాలిపోతుంది కూడాను. ఉష విషయం నాకు వదిలేయండి పిన్నిగారు. దాన్ని నిద్రలేపి తీసుకువెళ్లే పూచి నాది. సరేనమ్మా, ఏదో పెద్దదాన్ని, నా భయం వెళ్లాడించాను. ఆ పైన మీ ఇష్టం. సునీత హుషారుగా గదిలోకి వెళ్ళింది. ఎంతో శ్రమ పడ్డ మీదట కానీ ఉష లేవలేదు. ఆమెను రెడీ చేసి వచ్చేసరికి సునీతకు తల ప్రాణం తోక్కొచ్చింది. అనుక్షణము ఏదో సాకు చెప్తూ సునీత వాయిదా వెయ్యాలని చూసింది కమలాదేవి. కానీ సునీత ప్రతి వంకకు సరైన సమాధానం చెప్పి ఆమె అభ్యంతరాల్ని తోసిపుచ్చింది. నీలికంఠం తను కూడా వాళ్లతో వస్తాను అన్నాడు. ఎందుకండి శ్రమ, నేను ఉషా ఇద్దరం వెళ్ళి వచ్చేస్తానులేండి అంది సునీత. నీలకంఠం స్వతహాగా మెతక మనిషి. మరో మాట చెప్పకుండా కారు తాళాలు ఆమె చేతికిచ్చాడు. కారు కదిలింది. వాళ్ళు వెళ్ళిపోయాక కమలాదేవి భర్త మీద ఇంతెత్తున లేచింది. మీరన్నా వాళ్ళని ఆపకూడదు. సమయానికి వాడు కూడా లేడు. అమ్మాయి క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చేదాకా ప్రాణాల్లో ఉండవు. మహంకాళిలాగా నా మీద ఎగరకపోతే వాళ్ళని నువ్వు ఆపలేకపోయావు. నీలకంఠం నిదానంగా అన్నాడు. కారు చెడిపోయిందనో టైర్లలో గాలి లేదనో చెప్తే సరిపోయేదిగా. ఆ మాత్రం తెలివి నాకేడిస్తే ఇన్నేళ్ళు అసలు నీతో కాపురం చేసేవాడినా? ఇప్పుడు మాత్రమే ఈ పని పూర్తి కాగానే ఎవరి వాటా వాళ్ళు పుచ్చుకొని విడిపోదాం అంది కమలాదేవి. అంతా సాఫీగా జరగాలి కదా. ఎక్కడన్నా కథ అడ్డం తిరిగిందే అంటే అందరం జైల్లో కూర్చుంటాం. చాలే నోర్మి, శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు మొండేది అన్నట్ట వెనకటికి నీలాంటి వాడే. వాకిట్లో మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. కరుణాకరం వచ్చినట్టున్నాడు అన్నాడు నీలకంఠం. ఇద్దరూ మౌనంగా భయంగా బిక్కుబిక్కుమంటూ వాకిలి వంక చూస్తూ ఉండిపోయారు. బూట్లు టకటకా శబ్దం చేసుకుంటూ కరుణాకరం లోపలికొచ్చాడు. బొమ్మల్లా అలా కూర్చున్నారేంటి? సునీతేది? ఆమెకేమైనా అయిందా అడిగాడు ఆదుర్దాగా. అదేం లేదులే అన్నాడు నీలకంఠం. మరింకేంటి? సునీత రామాపురం గుడికి వెళ్ళొస్తానని వెళ్ళింది ఉషతో అన్నది కమలాదేవి. కరుణాకరం ముఖం కోపంతో జేవురించింది. మీకేమైనా అసలు బుద్ధుందా? ఆ అమ్మాయిని బయటికి ఎలా పంపించారు? ఇప్పుడు ఏదైనా కథ అడ్డం తిరిగితే మన పని ఏమవుతుంది అంటూ చిందులు తొక్కాడు. ఏం చేయని చెప్పు. అప్పటికే నేను 1-2 సార్లు అభ్యంతరం పెట్టాను. కాదని ఆమె వెళ్ళింది. అయినా రామాపురం వైపు మనల్ని తెలిసిన వాళ్ళు ఎవరూ లేరులే. అదిగో ఆ మాటే అనొద్దంటాను. ఆ డబ్బేదో మన చేతికి వచ్చేదాకా మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అని నేను తల పగలగొట్టుకున్నా కానీ మీ మట్టి బుర్రలకు అర్థమై ఏడవదు.
కమలాదేవి లోపల నుంచి కాఫీ తెచ్చింది. ఇదెవరికి కావాలి, సీసా బట్రా అన్నాడు కరుణాకరం కర్కశంగా. ఇప్పుడా? ఆ అమ్మాయి తిరిగి వస్తే ఇంకేమైనా ఉందా? మన నిజస్వరూపం తెలిసిపోదు. కమలాదేవి భయంగా అంది. నువ్వు నోరు మూసుకొని వెళ్ళి చెప్పింది జై. కమలాదేవి లోపలికి వెళ్ళి విస్కీ సీసా తెచ్చింది. దాన్ని అందుకొని తాగడం మొదలుపెట్టాడు కరుణాకరం. ఒరే అల్లుడు, నాకు కూడా కొంచెం, నిన్నటి నుంచి నాలిక పీకేస్తోంది అన్నాడు నీలకంఠం. సీసాలో అడుగున కొంత మిగిలి ఉంటే అది అందించాడు. దూరం నుంచి కారు హారని వినపడింది. అమ్మాయి వస్తున్నట్టుంది అంది కమలాదేవి. ఈ సీసాలు గ్లాసులు అన్నీ మాయం చేసాయి, త్వరగా అన్నాడు కరుణాకరం. కమలాదేవి వాటిని లోపల దాచేసి టేబుల్ని శుభ్రంగా తుడిచి చూస్తోంది వాళ్ల కోసం. కారు గేట్లోంచి లోపలికి వచ్చి గుమ్మం ముందు ఆగింది. కరుణాకరం ఒక్కంగలో కారు దగ్గరికి వెళ్ళాడు. ఉషా, ఆమెకి తెలియకపోతే నీకన్నా బుద్ధుండక్కర్లా అంటూ ఉష పీక పుచ్చుకున్నాడు కరుణాకరం. అతడి వాలకాన్ని చూసి సునీత కూడా భయపడిపోయింది. అయినా తమాయించుకుని అంది, ఆమెదేం తప్పులేదండి, నేనే బలవంతం చేసి తీసుకెళ్ళాను. శనివారం తప్పనిసరిగా గుడికెళ్ళే అలవాటు నాకు. కమలాదేవి అడ్డుకుంది కరుణాకరాన్ని. అప్పటికి నేను చెప్పాను కూడా, ఇక్కడ పల్లెటూళ్ళు అందరు రౌడీ వెధవలు ఉంటారు అని. వద్దని చెప్పా అంది. అవునవును నిజమే, ఇక్కడ పల్లెలో తాగుబోతు రౌడీలు ఎక్కువ అన్నాడు కరుణాకరం తనని తాను సంభాళించుకుంటూ. దోవలో మీకెవరు అడ్డు తగలేదు కదా అని అడిగింది కమలాదేవి ఉష వంక చూస్తూ. లేదమ్మా, ఎవరు మా వంక కన్నెత్తి కూడా చూడలేదు అని సమాధానం ఇచ్చింది ఉష. కమలాదేవి ఆత్రం చూసి సునీత తనలో తానే నవ్వుకుంది. తామేం మరీ చిన్నపిల్లలా మాయం చేసి ఎత్తుపోవడానికి? ఇప్పుడు పోతే పోయావు, ఇంకెప్పుడు నేను కానీ మావయ్య కానీ తోడు లేకుండా వెళ్ళకండే. కరుణాకరం నిదానంగా అన్నాడు. ఆ ముసలి పీనక ఎప్పుడు చేస్తుందో గాని ఈ కొంపలో మరో 4 రోజులు ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. తనలో తాను అనుకున్నట్టుగా పైకి అనేసింది ఉష. నీకేం పోయి కాలమే, ఆ ముసలావిడ మీద పడి ఏడుస్తున్నావు? నువ్వన్నా చెప్పు సునీత, ఆమె 4 కాలాల పాటు బ్రతకాలనే కదా మా ప్రయత్నమంతా. ఇంతకుముందే డాక్టర్ గారు చూసి వెళ్ళారు. ఆమె పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది అని చెప్పారు కూడాను. కమలాదేవి దీనంగా అంది. సునీతకు ఈ వ్యవహారం ఏమీ మనసుకు నచ్చడం లేదు. తను రావడమే పెద్ద డిసప్పాయింట్మెంట్. తను ఎంతో కులాసాగా కబుర్లతో గడపాలి అని అనుకున్న సమయం ఇలా వృధా అయిపోతున్నందుకని బాధగా ఉంది ఆమెకు. భోజనాల దగ్గర సునీతకు సరికొత్త అనుమానం వచ్చింది. తను వచ్చినప్పటి నుంచి ఆ ముసలమ్మకు ఎటువంటి ఆహారం ఇచ్చినట్టే లేదు. ఏ ఆధారము లేకుండా ఆమె ఎలా ఉండగలుగుతోంది? ఏమండి, మీ అమ్మగారికి ఏ ఆహారం ఇచ్చినట్టు లేదే అని కమలాదేవిని అడిగేసింది. తీరా అడిగాక ఎందుకు అడిగానా అని నొచ్చుకుంది. తన ప్రశ్న కమలాదేవిని కష్టపెట్టేలా చేయొచ్చునని. కమలాదేవి సునీత వేసిన ప్రశ్నకు తడబడి కంగారుగా సునీత వంక చూసింది. సునీతకి ఏం బదులు చెప్పాలో తెక్కమ్మక్క పడి తన భర్త నీలకంఠం వంక చూసింది. ఓ అదా, 2 రోజుల నుంచి ఆమె సరిగా సృహలో ఉండడం లేదమ్మా. అందుకే డాక్టర్ గారు ఇవాళ గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. రాత్రి నుంచి బియ్యం జావ ఇమ్మన్నారు. నీలకంఠం జవాబు విని కమలాదేవి తేరుకుని, అవునవును, రాత్రికి జావ ఇమ్మన్నారు. ఓవల్టీన్ కూడా పట్టమన్నారు కదూ. నాకు మరోసారి గుర్తు చేయండి, మర్చిపోతానేమో. మధ్యాహ్నం ఉషని అడిగింది సునీత. మీ అమ్మమ్మని ఒకసారి చూడాలనుంది, పైకి పోదామా? ఆవిడ దగ్గరకా? అమ్మో, నాకు భయం. ఆ గది, ఆ వాతావరణం అంటేనే నాకు ఒళ్ళు గొగ్గురుపాటు కలుగుతుంది. అయినా ఆ మతిలేని మొండను చూసేదేమిటి లేదు అని తేలిగ్గా కొట్టిపారేసింది ఉష. ఆ మాటలు విన్న కమలాదేవి తను కల్పించుకొని జవాబిచ్చింది. అవేం మాటలే, మనసున్న వ్యక్తికి ఎవరికైనా ఇంట్లో జబ్బుతో ఉన్న మనిషిని చూడాలని అనిపిస్తుంది. 2 మంచి మాటలు చెప్పి ఓదార్చాలి అని అనిపిస్తుంది. అలాగే చూద్దులే సునీత, రాత్రికి ఆమెకు తెలివిగా ఉన్నప్పుడు తీసుకెళ్తాలే అందావిడ. సరేనని తలూపింది. ఉష వైఖరి చూస్తుంటే ఆమె కొళ్ళు మండుతోంది. కనీసం తన మాటన్నా విలువ లేకుండా చూస్తోంది. ఆమె కన్నా ఆమె తల్లిదండ్రులే తన మాటను గౌరవిస్తున్నారు. రాత్రి అయ్యేసరికి ముసలమ్మను తను చూడాలన్న విషయమే మర్చిపోయింది సునీత. కమలాదేవి తన తల్లికి ట్రేలో ఓవల్టీను ఇంకేదో తీసుకువెళ్తూ ఉండగా ఆమెకు మళ్ళీ
రోగిని చూద్దాము అని ఊహ వచ్చింది. కమలాదేవి ఆమెకు ఆహారం ఇవ్వడం అయిపోయాక అడుగుదామనుకుంది. కానీ కమలాదేవే పిలిచింది ఈ తడవ. సునీత, నీవు కూడా నాతో రా, మా అమ్మని చూద్దువు గాని. సునీత ఆమె వెనకనే చెక్కమెట్లెక్కి పైకెళ్ళింది. నల్లబడిపోయి నీళ్లొడుతున్న గోడల్ని చూస్తుంటే ముందుకు పోవడానికి సునీతకి అసహ్యం వేసింది. తనకు బుద్ధి తక్కువై పైకి వచ్చానురా బాబు అనుకుని మనసులోనే చంపలేసుకుంది. ఆ పాత మేడలో కూడా చిన్న టేబులే, దాని మీద టెలిఫోన్ ఉండడం సునీతకు ఆశ్చర్యం కలిగించింది. ఇల్లు నీట్గా ఉంచుకోవాలంటే డబ్బు ఖర్చు అవుతుందని కొంపను ఈ రకంగా తయారు చేసుకున్న పిసినారి ముసలమ్మ టెలిఫోన్ని ఎలా భరించడానికి ఒప్పుకుందో. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే డాక్టర్ని పిలవడానికి ఫోన్ ఏర్పాటు చేసి ఉంటారు వీళ్ళే, ఆమెకు తెలియకుండా. నువ్వు ఇక్కడే ఉండే, ఆమె సృహలో ఉంటే లోపలికి వద్దు గాని అంటూ కమలాదేవి గది తలుపులు నెట్టుకొని లోపలికి వెళ్ళింది. తన వెనకనే తలుపులు మూసి లోపల గడియబెట్టింది. సునీత బయటనే నిలబడిపోయింది. పై అంతస్తు అయినా కానీ రాకాసి గుహలో లాగా చీకటిగా ఉంది. ఆ ప్రదేశం వెళ్తూ రావడానికి ఆస్కారం లేకుండా ఉంది. ఇలాంటి వాతావరణంలో మంచి వాళ్ళకు కూడా రోగాలు వస్తాయి. అటువంటిది ఆరోగ్యం ఇక్కడ ఎలా ఉంటోంది అని వీళ్ళ అభిప్రాయం పడుతున్నారో అని విస్తుపోసాగింది. లోపల నుంచి సన్నటి మూలుగులు, ఏవో సణుగుతున్న ధ్వని వినపడుతున్నాయి. మధ్యలో కమలాదేవి పెద్దగా మాట్లాడుతోంది. నన్నెందుకమ్మా ఇలా కాల్చుకు తింటావు? సరిగ్గా ఆహారం తీసుకోక మమ్మల్ని ఇబ్బంది పెట్టి నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటున్నావు. తలుపు తెరుచుకొని మళ్ళీ బయటకు వచ్చింది కమలాదేవి. తలుపు సందులోంచి లోపల నుంచి బెడ్ కనపడుతోంది. దాని మీద మనిషిని చూడ్డానికి ప్రయత్నించింది. కానీ కమలాదేవి అడ్డం ఉండడం వలన ఎవరూ కనపడలేదు. కమలాదేవి తన వెనకనే తలుపు వేసేసింది. ఆమె మనలోకంలో లేదమ్మా, మరోసారి చూద్దుగాని లేపద అంటూ సునీత నుంచి సమాధానం కోసం కూడా చూడకుండా మెట్లు దిగిపోసాగింది. చేసేదేమి లేక సునీత ఆమె వెనకే నడిచింది. ఇద్దరూ మెట్లు దిగారో లేదా మేడపైన గదిలోంచి పెద్దగా అరుపులు వినపడ్డాయి. ఏమేవ్ కమలా, నాకు ఆకలి మండిపోతోందే, త్వరగా అన్నం పట్టరావే. కమలాదేవి సునీత వంక చూసింది. చురచుర, చూసావా, ఇప్పుడే కదా ఆమెకు అన్నీ ఇచ్చొస్తున్నాను, మళ్ళీ ఆకలని అరుస్తోంది, అన్నం కావాలని గోల్ చేస్తోంది. రోగిష్టి దానికి అన్నం ఎలా పెట్టడం అంది. సునీత సానుభూతిగా ట్రేలోని ఖాళీ పాత్రల వంక చూసింది. సునీత మనసు అయోమయంలో పడింది. తన గదిలో బెడ్ మీద వాలిపోయింది. ఆమెకు ఆలోచనలన్నీ ముసందాల మీదకే పోయాయి. వీళ్ళందరూ కావాలని ఆమెను మాడుస్తున్నారా? ఆమె త్వరగా చావాలని వీళ్ల కోరిక. సృహలేని స్థితిలో ఆమె ఇబ్బంది పెడుతున్నా సహించి కమలాదేవి ఆమెకు సపర్యలు చేస్తోంది. తల్లి మీద ప్రేమ చేతనా, లేక ఆమె ఎక్కడో నిగూఢంగా దాచుకున్న 50,000 రూపాయల కోసమా? ముసల్ది తన డబ్బు ఎక్కడ దాచింది? ఇంకా చెప్పు ఉండదు. ఆ డబ్బు వీళ్ల చేతికి చిక్కకుండానే రోగిష్టి దాన్ని కైలాసానికి సాగనంపి తమ దోవమ్మట తాము పోతారా? అంటే వీరంతా ఆమె అంతిమ క్షణాల కోసం ఎదురుచూస్తున్నారా? తలుచుకున్న కొద్దీ తన కళ్ళ ముందర ప్రత్యక్షంగా ఏదో నాటకం జరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వసాగింది. కమలాదేవిని చూస్తుంటే, తను వేసే ప్రశ్నలకు ఆమె తడబడడం గమనిస్తూ ఉంటే ఆమె ఏదో నిగూఢ రహస్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది సునీతకు. బుర్ర ఎంత బద్దలు కొట్టుకున్నా ఆ రహస్యం దేనికి సంబంధించి ఉంటుందో ఆమెకు అవగతం కాలేదు. ఈ ఇంటి పరిసరాలు తన మనసుని కలుషితం చేస్తున్నాయా? ఆ ప్రభావమే ఎంతో మంచివాళ్లైన ఉష కుటుంబం మీద అనుమానం కలిగించేలాగా చేస్తోందా? ముసలమ్మకు సరైన ఆహారం ఇవ్వక మార్చి చంపుతున్నారా? లేక ఆమె నిధి ఎక్కడ దాచి ఉందో చెప్పమని చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టు ఆడే ప్రాణిని ఇంకా హింసిస్తున్నారా? ఎంత ఆలోచించినా వాస్తవికతకు మిథ్యకు మధ్య తేడా భేదించలేకపోయింది. ఆలోచనతో విసిగి అలసిపోయి నిద్రలోకి జారుకుంది సునీత. కిటికీలోంచి నీరెండ మొహం మీద పడేసరికి సునీత కళ్ళు తెరిచింది. అప్పటికి బాగా పొద్దెక్కింది. బెడ్ మీద నుంచి లేచింది. దువ్వెనతో వెంట్రుకల్ని సరిచేసుకుని అద్దంలో చూసుకుంటూ ఆ తర్వాత బ్రష్ తీసుకుని వెళ్ళింది. తను ఇక్కడికి వచ్చి ఇప్పటికి 2 రోజులైంది. ఇంతవరకు ముసల్దాని రోగం ఉండేది పోయేది ఏమీ తేలలేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలో
తన పరిస్థితి చూస్తుంటే మరొక 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేను అని అనిపిస్తోంది. ఉష చెప్పినట్టుగా ఇక్కడ చాలా రోజులుంటే మతిపోయేలా ఉంది. పైగా ముసలి రోగి బెడ్ పక్కన మరో బెడ్ వేసుకుని తను కూడా మంచమెక్కే పరిస్థితి కూడా రావచ్చు. లోపల నుంచి కమలాదేవి తన కుమార్తెను నిద్ర లేపడం వినిపిస్తోంది సునీతకు. ఏమేవ్ ఉషా, ఏం మొద్దు నిద్రే, బారెడు ఎండెక్కేదాకా మెళుకురు రాదేమే అని అరుస్తోంది కమలాదేవి. ముసలామె కమలాదేవి అనురాగాలు ఎలా ఉన్నా కానీ ఆమె కుమార్తె ఉష ధోరణి కూడా విచిత్రంగా తోస్తోంది సునీతకు. వాళ్ళిద్దరి మధ్య తల్లి కూతుళ్ల మధ్య ఉండాల్సిన మమత కానీ ఆప్యాయత కానీ లేదు. ఎవరో ముక్కు మొహం ఎరగని ఇద్దరు స్త్రీలు తమ గమ్యానికి పోతూ పోతూ దోవంట ఈ భూతాల మేడలో మజిలీ చేసినట్టుగా ఉంది. లేకపోతే ఉష కూడా తన తల్లిలాగా ఏదైనా నిగూఢ రహస్యాన్ని కాపాడుతుందా తన నుంచి? మ్యావ్ అంటూ నల్లని పిల్లొచ్చి గోడ మీద కూర్చుంది. ఈ పిల్లికి ముసలిదంటే ప్రేమ కాబోలు, ఇంటిని వదిలిపోవడం లేదు అనుకుంది సునీత. ఎవరో ఆ పిల్లి మీదకి రాయి విసిరాయి. రాయి తగిలి పిల్లి బాధతో అరుస్తూ పారిపోయింది. వెనక్కు తిరిగి ఆ రాయి విసిరింది ఎవరా అని చూసింది సునీత. అక్కడ కరుణాకరం నిల్చునున్నాడు. ఆ రాయికి పిల్లికి సరిగ్గా తగిలితే అది పాటికి చచ్చిపోయి ఉండేది అంది సునీత. అది చావాలనే కదా రాయి విసిరాను, గురి తప్పి అది బ్రతికింది అన్నాడు కరుణాకరం కసిగా. పిల్లిని చంపితే మహాపాపం, బంగారు గుడి కట్టించిన ఆ పాపం పోదుట. అదేమో నాకు తెలియదు, కానీ పిల్లులంటే నాకు తగని కోపం. రేడియోలో తెలుగు న్యూస్ అయిపోయింది. రేడియో కట్టేశాడు నీలకంఠం. మీ అమ్మకు ఓవల్టీని కల్పించావా? అతడి కేక ఇల్లంతా మారుమ్రోగింది. మరుక్షణంలో కమలాదేవి జవాబు కూడా వినిపించింది పెద్దగా. ఇదిగో వెళ్తున్నా. ఆ తర్వాత చెక్క మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. అదేంటో ముసలమ్మ గదివైపు నుంచి ఏ మాత్రం అలికిడి వినిపించినా సునీత చెవులు రిక్కించే వింటోంది. మొహం కడుక్కోవడం ముగించి లోపలికొచ్చింది సునీత. గ్లాస్తో వేడివేడి కాఫీ తెచ్చి అందించింది ఉష. సునీత గ్లాస్ అందుకుంటూ అడిగింది, మీ పని మనిషి కనపడదే అని. సరేలే, ఎందుకు అడుగుతావు? ఈ కొంపలో మేం కనుకుంటున్నాం. ఇక్కడ పని చేయాలంటే పని మనుషులు కూడా 4 రోజులు కూడా పనిచేయరు. రాగానే దాని దోవన అది జారుకుంది. ఉషా, ఏమిటా పెడసరం మాటలు? నీలకంఠం కోప్పడ్డాడు. సునీత అతని వంక చూసింది. మళ్ళీ అంతలోనే సునీతను చూసి నవ్వాడు అతను. అతడి మొహంలో దాచుకుంటున్న గాంభీర్యం, పైకి నటనతో అతడు ఏదో కప్పిపెడుతున్నట్టుగా తోచింది. కమలాదేవి ఉషల్లాగే బహుశా ఆ 50,000 రూపాయల మీద అతడి ఆశల్ని కూడా నిలుపుకున్నాడేమో అనుకుంది. ఉషా, నీవు కరుణాకరం ఊళ్ళోకి వెళ్ళి అమ్మమ్మకు కావాల్సిన మందులు తెస్తారా? కమలాదేవి అడిగింది. నేను కూడా వెళ్తానండి, నాకు అలా గాలి పీల్చుకున్నట్టుగా ఉంటుంది అన్నది సునీత. కమలాదేవి నీలకంఠం వంక కరుణాకరం వంక చూసింది. నీలకంఠం తల అడ్డంగా ఊపాడు. కానీ కరుణాకరం చిరునవ్వుతోనే అన్నాడు, పోనీ రానే, నేను అంటుంటానుగా. మరో గంట గడిచాక ముగ్గురు కారులో బయలుదేరారు. పొలాలు గుట్టలు దాటుకొని కారు ఒక బస్తీలోకి ప్రవేశించింది. ఆ ఊరు అటు పల్లె ఇటు టౌన్ కాకుండా ఉంది. మందుల షాపులో కరుణాకరం ఏవో మందులు కొన్నాడు. తర్వాత సరుకుల దుకాణం ముందుకెళ్ళి రోజు వాడుకకు కావాల్సిన తినుబండరాలు తీసుకోవడంలో కొంత టైం పట్టింది. ఉష కూడా కరుణాకరం వెంటే వెళ్ళింది. సునీత కారులోనే కూర్చుండిపోయింది. తన డైరీ తీసి అందులోంచి పోస్ట్ కార్డ్ తీసింది. తను ఇంకా కమలాదేవి తల్లి దగ్గరే ఉన్నట్టు. 2 రోజుల్లో రేణిగుంటలో ఉష స్వగృహానికి వెళ్ళిపోతున్నట్టు ఇంటికి ఉత్తరం రాసింది. కరుణాకరం ఉష ఇద్దరు సరుకులు మోసుకుంటూ తిరిగొచ్చారు. ఎక్కడ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉందా అని అడిగింది సునీత. ఏంటి పోస్ట్ ఆఫీసా? ఏదైనా ఉత్తరం ఉందా పోస్ట్ చేయాల్సింది? మీ ఇంటికైనా? కరుణాకరం తన ఆదుర్దాన్ని చిరునవ్వుతో కప్పి పుచ్చుకుంటూ అడిగాడు. అవును అంటూ పోస్ట్ కార్డ్ తీసి అందించింది సునీత. అన్నట్టు నాది ఒక లెటర్ పోస్ట్ చేయాలి, సమయాన్ని గుర్తు చేశారు మీరు అంటూ సునీత కార్డును అందుకొని పోబోయాడు. మళ్ళీ కాళ్ళినడకనేందుకు, కారులోనే పోతే పోలా? సునీత విసుగ్గా అంది. పోస్ట్ ఆఫీస్ చిన్న సందులో ఉంది, అక్కడికి కారు వెళ్ళదు. ఇప్పుడే వచ్చేస్తాను చిటికలో అంటూ కరుణాకరం మలుపు తిరిగి కనుమరుగయ్యాడు. రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్ వచ్చి సెంటర్లో ఆగింది దుమ్ము లేపుతూ.
అది మద్రాసుకు వెళ్లే బస్సే. దాన్ని చూడగానే సునీతకు ఇంటి మీద గాలి మళ్ళింది. తను ఒక్కసారిగా కారులోంచి దిగిపోయి ఆ బస్సులో ఎక్కితే అని అనుకుంది. తన డైరీలోని పర్సులో డబ్బంతా ఉంది. తను మద్రాసు చేరాక తన బ్రీఫ్ కేస్ని ఎవరి చేతనైనా పంపమని నీలకంఠానికి ఫోన్ చేస్తే సరిపోతుంది. కానీ ఆమె కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినట్టుగా ఆమె కదలలేకపోయింది. తను పిచ్చిపట్టిన దానిలాగా గబాల్న కారు దిగేసి వెళ్ళి బస్సులో ఎక్కితే అందరూ తనను ఒక ఫూల్ కింద జమకట్టరు? లేదా తల్లి కోసం దిగులు పడే పాలు తాగే పసిపాప కింద లెక్కగట్టి తనను చిన్నచూపు చూడరు? బస్సు స్టార్ట్ అయి ముందుకు సాగిపోయింది. తనకు చేజెక్కిన అవకాశం జారిపోయింది. ఇక తను మళ్ళీ ఆ దెయ్యాల మేడకు పోక తప్పదు. అక్కడింకా ఎన్ని రోజులు మగ్గిపోవాలో ఏంటో. బుద్ధి పొరపాటునొచ్చాను అనుకుంది. పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ కరుణాకరం తిరిగొచ్చాడు. కారు బయలుదేరింది మళ్ళీ ఆ దెయ్యాల మేడ దగ్గరికి. ఉష వారిస్తున్నా వినకుండా తను కూడా ఒక సంచి మోస్తూ సరుకుల్ని లోపలికి చేర్చుంది సునీత. హాల్లో నీలకంఠం, కమలాదేవి విచారంగా కూర్చున్నారు. కొంపదీస ముసలమఠ అనలేదు కదా అనుకుంది సునీత. కానీ ఆ శుభగడియలు అంత త్వరగా వచ్చేలా లేవు. ఇంత క్రితమే డాక్టర్ గారు వచ్చి చూసెళ్లారు. ముసలమ్మ ఆఖరి క్షణాల వరకు ఆమెను కనిపెట్టుకుని ఉండమని, ఆమె అంతిమ కోరిక ఏవైనా ఉంటే తీర్చమని చెప్పెళ్లారు అంది కమలాదేవి కన్నీళ్లు పెట్టుకుంటూ. ఊరుకో, పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానం అంటారు. ఆమెను వీలైనంత సుఖంగా ఉంచడానికి ప్రయత్నించు అన్నాడు నీలకంఠం ఆమెను ఓదారుస్తూ. కొద్ది క్షణాలు సునీత మౌనంగా కూర్చుండిపోయింది. సమయం కాని సమయంలో వచ్చి నేను మీకు ఇబ్బంది కలిగిస్తున్నానే, ఎందుకైనా మంచిది మధ్యాహ్నం బస్కి నేను వెళ్ళిపోతాను అంది చివరకు. కమలాదేవి కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ, అలా అనకు సునీత, నీవు మా అమ్మాయి లాంటిదేనివే కదా, మా కుటుంబంలో మరొక సభ్యురాలివి అని అనుకుంటా. నీవు పదే పదే వెళ్ళిపోతానంటే మా మనసు మరీ బాధపడుతుంది. అవునమ్మా, ఇక్కడ నీ మర్యాదకి ఏమీ లోటు జరగలేదు కదా, ఎంత కష్టంలోనూ నిన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకోవడం లేదు. నీలకంఠం తాళం వేశాడు. అందుకోసం కాదండి నేను చెప్పేది, నేను మీకు ఈ కష్ట సమయంలో భారంగా ఉంటానేమోనని అంటున్నాను. మా అమ్మ నాన్న నన్ను ఎంత ఆదరంగా చూస్తారో మీరు కూడా అలాగే చూస్తున్నారు. సునీత నింపాదిగా అంది. ఉషా, నువ్వు పెద్దమ్మని కనిపెట్టుకొని కూర్చో, నేను త్వరగా వంట పూర్తి చేస్తాను. కమలాదేవి కుర్చీలోంచి లేచింది. ఉషా అలాగేనమ్మా అంటూ మెట్లకి మేడపైకి వెళ్ళింది. సునీతకు ఏం చేయడానికి తోచలేదు. రేడియో ఆన్ చేసి ఏదో వింటూ కూర్చుంది. వంటిట్లోకి వెళ్ళి కమలాదేవికి సాయం చేయసాగింది. ప్లేట్లు కడగడంలోనూ కూరలు తరగడంలోనూ. నీకెందుకమ్మా శ్రమ, హాయిగా కూర్చో అంది కమలాదేవి. పర్వాలేదులేండి, ఊరికే కూర్చుంటే నాకు కూడా ఏం తోచట్లేదు, పొద్దు పోయినట్టు ఉంటుంది, ఇటు మీకు సహాయం పడ్డట్టు ఉంటుంది అంది సునీత. కమలాదేవి సినిమా కబుర్లు, ఆడవాళ్ల ఫ్యాషన్ల గురించి చాలా విషయాలే మాట్లాడింది. టైం గడిచే విషయం తెలియకుండా కాలం గడిచింది. ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతున్న సునీతకు రాత్రి అయ్యేసరికి అమ్మయ్య, ఇవాళ ఒక్కరోజు గడిచింది అని అనిపించింది. రాత్రి భోజనాల హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు చాలాసేపు. కానీ ఆ కబుర్లలో నీలకంఠం కుటుంబం యొక్క సొంత విషయాలు ఏవీ రాలేదు. అదే సునీతకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా తను ఈ దెయ్యాల మేడ ప్రభావానికి లోనై ప్రతిదాన్ని ఎలా అనుమానిస్తోంది ఏమిటా అనుకుంది. వాచి వంక చూసుకుంది సునీత. టైం 10 అయింది. మామయ్య, నేను ఇంకెళ్తాను అన్నాడు కరుణాకరం టైం చూసుకుంటూ. వెళ్ళొస్తా అని చెప్పు, నేను చెప్పిన విషయాలు ఏమి మర్చిపోకుండా జాగ్రత్తగా మసులుకు రావాలి, తెలిసిందా? అలాగే అంటూ కరుణాకరం బయటికి వెళ్ళిపోయాడు. కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. ఇంత రాత్రి వేళ చెల్లో ఎక్కడికి అంత హడావిడిగా వెళ్ళిపోతున్నాడు అడిగింది సునీత. ఆయన ఆఫీస్లో అర్జెంట్ వ్యవహారాలు ఏవో ఉన్నాయట, వాళ్ళ గురించి వెళ్ళాడు. ఆయన పోదామనుకుంటే ఇక్కడ మా అమ్మకు వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉందా అయ్యే. కమలాదేవి సమాధానం చెప్పింది. బయట చలిగాలి వీస్తోంది. ఆకాశం మబ్బులు కమ్ముతోంది. పెద్ద గాలి వాన వచ్చేలా ఉంది. ఈ గాలికి తోడు తుఫాన్ కూడా వస్తుందేమో. ఏదైనా వేడి పానీయం తాగితే బాగుండు. టీ కల్పిస్తావా? నీలకంఠం అడిగాడు. కమలాదేవికి ఏదో సైగ చేయడం సునీత గమనించకపోలేదు. అయినా ఏమీ ఎరగనట్టే ఊరుకుంది.
రాత్రిపూట పడుకోబోయే ముందు టీ తాగితే నిద్రాభంగం కలుగుతుంది. కానీ టీ తాగకపోతే వీళ్ళు ఊరుకునేలా లేరు అనుకుంది సునీత. గ్లాసులో టీ తెచ్చి సునీతకు అందించింది కమలాదేవి. ముందు బాబాయికి ఇవ్వండి అంది సునీత మర్యాదగా. ఇస్తానులే అమ్మా, నువ్వు అతిథివి, ముందు నువ్వు తీసుకో అంటూ బలవంతం చేసింది కమలాదేవి. సునీత గ్లాస్ అందుకోక తప్పలేదు. నీలకంఠం చేసిన సైగలో అంతరార్థం ఏమై ఉంటుంది? తనకివ్వబోయే పానీయంలో ఏదైనా విషయాన్ని కల్పిస్తున్నారా? తనను చంపినందువల్ల వీళ్ళకేమిటి లాభం? అయినా తనను అంతం చేయదలుచుకుంటే ఉన్న పళాన పీక నులిమి చంపినా తనను రక్షించేందుకు ఎవ్వరూ రారు. మరైతే బలవంతంగా తన చేత టీ తాగించడంలో, అందులో తనకు అదే గ్లాసు కేటాయించబడడంలో అంతరార్థం ఏమై ఉంటుంది? బహుశా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ పోతున్న ముసలమ్మని బలవంతంగా రైలెక్కిస్తారేమో యమధర్మరాజు దగ్గరికి పంపడానికి. ఆ విషయం తను గమనించకుండా ఉండడానికి ఈ టీలో మత్తుమందు కల్పిస్తున్నారేమో. సునీతకు ఐడియా వచ్చింది. కాసిన మంచినీళ్ళు ఇస్తారు అని అడిగింది. మిగతా ముగ్గురు నీలకంఠం, ఉషా, కమలాదేవి టీ సిప్ చేస్తున్నారు. కమలాదేవి లేవబోతుండగా ఆమెను వారించింది సునీత. మంచినీళ్ళ కూజ ఇక్కడే ఉంది కదా, నేను నీళ్లు వంచుకుంటానులేండి అంటూ లేచి మరో గ్లాస్ తీసుకుని కిటికీ దగ్గరికి నడిచింది సునీత. కిటికీ దగ్గరే స్టూల్ మీద మంచినీళ్ళ కూజ ఉంది. టీ గ్లాస్ని కిటికీలో ఉంచి గ్లాస్లోకి నీళ్లు వంచుకొని తాగింది. ఎవ్వరూ తన వంక చూడడం లేదని నిర్ధారణ చేసుకుని టీ గ్లాస్ని కిటికీలోంచి బయటకు వంచింది. టీ అంతా పారబోసి ఆ గ్లాస్ నీళ్లతో తొలిచి అందులోకి మరి కాసిన నీళ్ళొంచుకుంది. ఆ తర్వాత కిటికీ దగ్గర నిలబడి వాళ్ళు తనని గమనించేలాగా గ్లాసులోని నీళ్లను సిప్ చేసింది. ఈ రాత్రికి పెద్ద వాన వచ్చేలా ఉంది అంది ఖాళీ గ్లాసుల్ని ట్రేలో ఉంచుతూ. అవునవును, కరుణాకరం ఇంత రాత్రి వేళ వెళ్ళాడు, తిరిగి రాగలడో లేడో సానుభూతిగా అన్నాడు నీలకంఠం. వాన వచ్చినా వరదొచ్చినా వాడేం వెనక్కు తగ్గే రకమే కాదు, ఉష తన భావన సమర్థిస్తూ అంది. సునీత ఆవలించింది. మత్తుగా అరకన్నులు మూస్తూ, నాకు నిద్ర వస్తోందండి, వెళ్ళి పడుకుంటానే అంది. కుర్చీలోంచి లేచి 2 అడుగులు వేసి కుప్పగా కూలిపోయింది నేల మీద. మత్తుమందు అప్పుడే పనిచేసిందన్నమాట. కమలాదేవి నవ్వుతూ అంది. ముందు ఆమెను ఆమె గదిలో బెడ్ మీదకు చేర్చు, నీలకంఠం కటువుగానే అన్నాడు. కమలాదేవి సునీతను లేవదీసి భుజానేసుకుని ఆమె గదిలోకి నడిచింది. బెడ్ మీద సునీతను పడుకోబెట్టింది. గొంతు వరకు దుప్పటి కప్పి, పాపం పిచ్చిపిల్ల అనుకుంది పైకే. కమలాదేవి తిరిగి హాల్లోకి వచ్చి కూర్చుంది. ఆమె వెళ్ళాక సునీత కొద్దిగా కళ్ళు తెరిచింది. దొంగ చాటుగా చూసింది. గది తలుపు ఒకటి పూర్తిగా మోయబడింది. 2వ తలుపు వారగా వేసి ఉంది. ఆ సందులోంచి కుర్చీలో కూర్చున్న నీలకంఠం, అతడి ముందున్న గుండ్రటి బల్ల, దానిమీద ట్రాన్సిస్టర్, న్యూస్ పేపర్, అతడికెదురుగా కూర్చున్న ఉష కాళ్ళు మాత్రం కనబడ్డాయి సునీతకు. వీళ్లకు నిద్ర రాదా, లేక ఎవరి కోసమన్నా నిరీక్షిస్తూ కూర్చున్నారా? బహుశా కరుణాకరం రాకోసమేమో. అతడు వస్తే అప్పుడు మేల్కోవచ్చు కదా, అంతవరకు జాగారం దేనికి? వాన ప్రారంభమైంది. ఊచెల్లేని కిటికీలోంచి కొద్దిగా జల్లు లోపలికి పడుతోంది. అయినా సునీత బెడ్ మీద నుంచి లేవలేదు కిటికీ మూయడానికి. అలా లేస్తే తను మత్తులోంచి తేరుకున్నట్లుగా వాళ్ళు కనుక్కుంటారు. ఏది ఏమైనా వాళ్ళ ప్లాన్ ఏంటో ఆరా తీసేదాకా తను ఇలాగే పడుకుని ఉండాలి అని నిశ్చయించుకుంది. మరో గంట గడిచింది. సునీతకు ఈ బీభత్స వాతావరణంలో నిద్రే పట్టడం లేదు. హాల్లో కూర్చున్న వాళ్ళనే వాచ్ చేస్తూ పడుకుంది. రోడ్డు మీద నుంచి కారు హారన్ పెద్దగా వినిపించింది. కరుణాకరం వచ్చినట్టున్నాడు అంటూ హాల్లో ఉన్న ముగ్గురు లేచారు ఆత్రంగా. ఉష ఒక్క అంగలో వెళ్ళి తలుపు తీసింది. చంకలో పెద్ద లెదర్ బ్యాగ్తో కరుణాకరం లోపలికొచ్చాడు. ఏమైంది? నీలకంఠం పెద్దగానే అడిగాడు. ఆతురతలో అతని కంఠం వణికింది. సక్సెస్, బ్రహ్మాండమైన సక్సెస్ అంటూ కుర్చీల మధ్య ఉన్న చిన్న టేబుల్ మీద లెదర్ బ్యాగ్ ఉంచాడు. నీలకంఠం దాని మీదకు ఎగబడి సంచిని తెరిచాడు. బాగా విడదీశాడు. లోపల నుంచి కరెన్సీ నోట్ల కట్టలు సునీతాదేవి గదిలోకి కనిపించాయి.
ముసలమ్మను బాధించి వేధించి చివరకు ఆమె తను దాచుకున్న డబ్బు గురించి సమాచారాన్ని కక్కించి ఉంటారు. ఇప్పుడు కరుణాకరం వెళ్ళి ఆ డబ్బును వెతికి చేజిక్కించుకొని వచ్చాడల్లే ఉంది. కిటికీలన్నీ కూడా మూసేయండి అని ఆజ్ఞాపించాడు కరుణాకరం. మిగతా ముగ్గురు ఆలోచన లేని వాళ్లలాగా తలా ఒక కిటికీ దగ్గరికి వెళ్ళి పరిగెత్తి తలుపులు మూసేశారు. ఎంత? కమలాదేవి అడిగింది. 1,00,000 కరుణాకరం జవాబిచ్చాడు. ముసల్దాన్ డబ్బు 50,000 అనే చెప్పింది కదా ఉషా. కానీ ఆమె నిజంగా 1,00,000 రూపాయలు దాచిందన్నమాట అనుకుంది సునీత. నా జీవితంలో ఎన్నడూ ఇంత డబ్బు చూడలేదు నీలకంఠం అన్నాడు. ఆ అమ్మాయి చేత మందు తాగించారా? కరుణాకరం అడిగాడు. నీవు అటు వెళ్ళగానే టీలో మత్తుమందు కల్పించాం. దాన్ని తాగి ఆమె ఇక్కడే నేల మీదనే మత్తుగా వాలిపోయింది. నేనే ఆమెను ఎత్తుకెళ్ళి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాను. కమలాదేవి బదులు చెప్పింది. గుడ్. మరొక గంట దాకా ఆమెను మత్తులో ఉంచి తేరుకోకుండా ఉంటే చాలు, మన పని తేలిగ్గా పూర్తయిపోతుంది. సునీత ఉలిక్కి పడింది. తేలిగ్గా పూర్తవుతోందిట. ఏమిటా పని? ముసలమ్మని కడదేర్చి ఆమె డబ్బుని చేజిక్కించుకున్న విషయం తను ఒక్కదానికే తెలుసు. అయితే ఈ రహస్యం శాశ్వతంగా బయటికి పొక్కకుండా ఉండేలాగా చేయాలంటే తనను కూడా కడదేరుస్తారా? తనేదో సుడిగుండంలో ఇరుక్కున్నట్లు అనిపించింది. వాళ్ళంతా 1,00,000 రూపాయల్ని చేజిక్కించుకున్న సంతోషంలో హాట్ డ్రింక్స్ తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ మైకంలో తేరుకోకముందే తను ఈ భూత గృహం నుంచి పారిపోవాలి. బయట నుంచి వేస్తున్న గాలికి గది తలుపులు 2 దగ్గరగా చేరి మూసుకున్నాయి. ఇదే అదని అనుకుని సునీత బెడ్ మీద నుంచి లేచింది. వానలో పారిపోవడానికి వీలుగా మినీ స్కర్ట్ వేసుకుంది. హవాయి చెప్పుల్ని విడిచేసి రెయిన్ కోట్ తీసుకుని తన డైరీని ప్యాకెట్లో దోపుకుంది. తెల్లగడల్ని బెడ్ మీద నిలువుగా పరిచి దాని మీద దుప్పటి కప్పింది. ఎవరైనా గబాలన చూసినా బెడ్ మీద మనిషి ఉంది అనే అభిప్రాయం ఉండాలని. నెమ్మదిగా కిటికీలోకి ఎక్కి కూర్చుంది సునీత. చుట్టూ గాఢాంధకారం. హోరు గాలితో జోరుగా కురుస్తోంది వాన. అప్పుడప్పుడు ఆకాశంలో వస్తున్న మెరుపుల వెలుగు తప్ప ఎక్కడ కనుచూపు మేరలో మినుకు అనే గుడ్డిదీప కాంతి కూడా కనిపించడం లేదు. ఇంటి చుట్టూరా చాలా దూరం వరకు ఖాళీ స్థలం ఉంది. తను త్వరగా ఆ ఖాళీ జాగాను దాటి దూరంగా కనిపించే దుబ్బుల చాటుకో లేక మరో దిశగా కనిపించే శిథిలమైపోయిన మండపం దాకా వెళ్లే లోపున వాళ్ళు తన పరారీని గుర్తించారో తన పని ఖాళీ అనుకుంది. కిటికీ తలుపుల్ని ఒక చేత్తో పట్టుకొని కిందకు దూకింది సునీత. చీకట్లో కాలు కింద ఏదో మెత్తగా తగిలింది. కంగారు పడి బ్యాలెన్స్ పోయి పడిపోయింది. చూరు కిందగా నల్లపిల్లి చనికి వణుకుతూ కూర్చుంది. సునీత సరిగ్గా దాని మీదకే దూకింది. పిల్లి బాధతో పెద్దగా మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ పారిపోయింది. జారి పడిపోతూ సునీత వదిలేసిన కిటికీ తలుపు బలంగా కిటికీకి కొట్టుకుంది. అంత వానలోనూ కిటికీ తలుపు మూసుకుపోవడం వల్ల ధడాలమని పెద్ద చప్పుడైంది. హాల్లో డ్రింక్ సిప్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్న వ్యక్తులు ఒక్కుమ్మడిగా ఉలిక్కి పడ్డారు. ఏమిటది? కరుణాకరం అరిచాడు. ఉషా, నీవు సునీత గదిలోకి వెళ్ళి చూడు. బయట ఇంకెవరైనా వచ్చారేమో చూడవయ్యా నీవు అని కమలాదేవి అటు కుమార్తెను ఇటు భర్తను పురమాయించింది. నీలకంఠం తలుపు తెరిచి వాకిట్లో నలుమూలలా చూశాడు. ఎవ్వరు కనిపించలేదు. మళ్ళీ తలుపు మూసి గట్టిగా గడియ బిగించి లోపలికొచ్చాడు. ఇక్కడెవ్వరూ లేరే అంటూ పారిపోతున్న సునీతకు ఉష పెద్దగా అరవటం వినిపించింది. సునీతాదేవి గదిలో లేదు. చచ్చాంపో, నా గదిలో టార్చ్ లైట్ పట్రండి. ఆమె ఎంతో దూరం పోయి ఉండదు. నీలకంఠం, నీవు పరిగెత్తుకెళ్ళి రోడ్డెక్కు. ఆమె తప్పించుకోవడానికి అదొక్కటే మార్గం. నీలకంఠం తలుపు తెరుచుకొని బయటికి పరిగెత్తాడు. అతడి చేతిలో టార్చ్ వెలుగుతోంది. సునీత పొలాలకు అడ్డంబడి వేగంగా పరిగెత్తసాగింది. లోపల నుంచి మనుషులు బయటకొచ్చి ఆదుర్దాగా పలికే మాటలు ఆమె చెవుల్ని తాకుతున్నాయి. గడ్డిలోంచి గట్ల మీదుగా పరిగెడుతోంది సునీత. అలా పరుగు తీస్తూనే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఇంటి నుంచి తను ఎంతో దూరం రాలేదు. తనను వెతకడానికి బయలుదేరిన వాళ్ల చేతుల్లో టార్చి లైట్లున్నాయి. అది తనను తేలిగ్గా పట్టించేస్తాయి అన్నదే
ఆమె బాధ. ఒకవేళ వాళ్ళు తనకు మరీ దగ్గరైతే తను గడ్డిలో పరుండిపోతే సరి అని అనుకుంది. టార్చ్ లైట్ వెలుగు ఆమె మీద పడింది. ఆ విషయం ముందే పసిగట్టి సునీత నేల మీద పడిపోయింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. వాళ్ళు తనను చూసినట్టుగా వాళ్ళ మాటల్లో తేలిపోయింది. ఇక ఇప్పుడెలా అనుకుంది. ఏమైనా సరే తను వాళ్ళ చేతికి దొరకకూడదు. టార్చ్ లైట్ వెలుగు ఆరిపోగానే ఆమె లేచి మరో దిశగా పరిగెత్తింది. వాళ్ళు లైటుని నేల మీద వేసుకుంటూ దారి చేసుకొని వస్తున్నారు. ఆమె పరిగెత్తుతూనే టార్చ్ వెలుగు ఎటు ప్రసరించబడుతోందో గమనిస్తోంది. గబాలన నేల మీద పడుకుంది. ఆమె మీదుగా టార్చ్ వెలుగు పడి మరో దిశకు మరలింది. సునీత అలానే నేల మీద పాకుతూ కొంత దూరం వెళ్ళింది. అంతలో కరుణాకరం గొంతు వినపడింది. కారు హెడ్లైట్స్ వెలిగించండి. ఆ కాంతిలో ఆమె ఎట్టే దొరికిపోగలదు. నీలకంఠం కారుని స్టార్ట్ చేసి పొలాల వైపుగా మళ్లించాడు. ఇంజన్ ఆఫ్ చేసి లైట్లు వెలిగించాడు. అదృష్టవశాత్తు సునీత కార్ లైట్ల రేంజ్కి దూరంగా ఉంది. లాభం లేదు. ముగ్గురు టార్చ్ లైట్లు వెలిగించి ఒక్కసారి అన్ని దిక్కుల్లోనూ చూడండి. కమలాదేవి అరిచింది. కారు తాళాలు జేబులో వేసుకోండి. ముందు మనం ఇక్కడ ఆమె కోసం వెతుకుతుంటే ఆమె కారు దగ్గరకు చేరింది అంటే ఇక ఆమెను పట్టుకోలేం. మళ్ళీ కరుణాకరం అరిచాడు. నీలకంఠం వెనక్కు వెళ్ళి కారు తాళాలు తెచ్చాడు. ఆమె పాడుబడ్డ షెడ్ దాకా వెళ్ళిందేమో చూసారా? లేదు, ఆమె అంత దూరం పరిగెత్తలేదు. ఇంకా ఈ బీడులోనే ఎక్కడో ఉండుంటుంది. వాళ్ళు కరెక్ట్గానే ఊహించారు అనుకుంది సునీత. తను మరో 100 గజాలు పరిగెత్తితే గాని పొదల దగ్గరకు చేరుకోలేదు. తూర్పు దిక్కు నుంచి టార్చి వెలుగు దగ్గరవుతోంది. అలాగే పడమర దిక్కు నుంచి మరో టార్చ్ వెలుగు వస్తోంది. ఆ రెండు బీడు మధ్యలో కలుసుకున్నాయి. దొరకలేదా? మనం ముగ్గురం ఉన్నాం. ఆమె ఒక్కదాన్ని పట్టుకోలేకపోతున్నాం. నీలకంఠం విసుగ్గా అన్నాడు. ఈ తడవ టార్చ్ లైట్ వెలుగు పొదల వైపుగా వెళ్తున్నాయి. ముగ్గురు 4 దిక్కులా వెతుకుతున్నారు. వాళ్ల మధ్యలో గడ్డిలో పడుకునుంది సునీత. తను ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. చీకట్లో కళ్ళు పెద్దవి చేసి చూడండి. చెవులు రిక్కించి వినండి. ఏ చిన్న శబ్దం వినిపించినా ఆలకించండి. కరుణాకరం అరిచాడు. ఇలా ఊరికే పడుకుంటే లాభం లేదు. తను ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు తనను దొరకబుచ్చుకోక ముందే. ఏదో మెత్తగా ఆమె చేతికి తగిలింది. పామా, కప్ప, లేక ఎలక? ఆమె కంగారుగా అరవబోయి తమాయించుకుంది. తన అదృష్టం బాగుండి అది కప్ప కాబట్టి బ్రతికిపోయింది. తల కొద్దిగా పైకెత్తి చూసింది సునీత. ఎక్కడ టార్చ్ లైట్ వెలగడం లేదు. వాళ్ళు లైట్లు ఆర్పేసి చీకట్లో తన కోసం చూస్తున్నారల్లే ఉంది అని అనుకుంది. వాళ్ళెవరూ ఆ చీకట్లో తనకు కనిపించడం లేదు. అంటే వాళ్లకు తను కనిపించడం లేదన్న మాటే కదా. కనుక ఈ సమయంలోనే తను తప్పించుకుపోవాలి. ఎక్కడికి? తను ఈ మైదానంలో పరిగెడితే సునాయాసంగా పట్టుబడిపోతుంది కనుక తనకు మళ్ళీ ఆ దెయ్యాల మేడే శరణ్యం. వీళ్ల కంట పడకుండా తను తిరిగి వెళ్ళి ఇంట్లోకి జొరబడితే ఏదో ఒక గదిలో దాక్కోవచ్చు. తన కోసం వాళ్ళు రాత్రంతా పొలాల వెంట వెతికి వెతికి చివరికి విసిగిపోయి తమ అన్వేషణకు స్వస్తి చెప్తారు. తనకు దొరికిన డబ్బుని చేజెక్కించుకుని వాళ్ల దోవన వాళ్ళు వెళ్ళిపోయాక తను ప్రాణాలతో బయటపడవచ్చు. పైకి లేవకుండా సునీత కాళ్ళు చేతుల మీదనే గడ్డిలోనే చిన్న పిల్లలాగా పొరలాడుతూ ఇంటివైపు మరలింది. ఆమెకు 2 వైపుల నుంచి కరుణాకరం, కమలాదేవి, నీలకంఠం గొంతులు వినిపిస్తున్నాయి. అంతేకాదు వాళ్ళు క్రమేపీ దగ్గర అవుతున్నట్టుగా ఉంది. వాళ్ళు కలిసే చోటనే తనుంది కనుక ఇరువైపుల నుంచి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలుసుకునేలోగా తను ఇల్లు చేరుకోవాలి. ఉష గొంతు వినిపించింది ఆమెకు. నేను పూర్తిగా తడిసి ముద్దైపోయాను. లోపలికెళ్ళి రెయిన్ కోట్ అన్నా తెచ్చుకుంటాను. అఘోరించావులే, అలాంటి పనేం చేయకు, అరిచి గోల చేయకు, మూసుకొని వెతుకు, నీలకంఠం గద్దిచ్చాడు. వాళ్ల గొంతుల్ని పట్టి వాళ్ళు తనకు కనీసం 50-60 గజాల దూరంలో ఉన్నారు అని గ్రహించింది సునీత. అలాగే మరికొద్ది క్షణాలు ఆమె పాకింది. అంతలోనే నేల మీద పడుతున్న టార్చ్ లైట్ వెలుగు ఆమెకు చేరువుగా వచ్చింది.
సునీత మ్రాన్ పడిపోయింది. ఊపిరి బిగబట్టుకొని అక్కడే పడుకుంది, నేలను కరుచుకొని బల్లిలాగా. ఎవరిదో కాలు వచ్చి ఆమె పడుకున్న చోటు నుంచి గజం దూరంలో పడింది. తను దొరికిపోయానని ఆశ వదులుకుంది సునీత. అంతలోనే ఆ వ్యక్తి అరిచాడు, టార్చ్ లైట్ ఆర్పేయండి, ఏదో కారు వస్తోంది రోడ్డమ్మటే. మనం ఇంత వానలో వెతకటం వాళ్లకు అనుమానం కలిగించవచ్చు. కరుణాకరం కంఠం అది. సునీత తల తిప్పి చూసింది. రోడ్డు మీద దూరం నుంచి కారు హెడ్లైట్స్ వెలుగు కనబడుతోంది. తన పక్కనే వచ్చి నిలబడ్డ వ్యక్తి అక్కడి నుంచి కదిలిపోయాడు. రోడ్డు మీద కారు వెళ్ళిపోయింది. ఆ ఇంటిని దాటుకుని తన చుట్టూ దగ్గరలో ఎవ్వరూ లేరు అని నిర్ధారణ చేసుకుని గబగబా నేలపైకి ప్రాకి ఇంటి ఆవరణలోని లాన్లోకి చేరుకుంది సునీత. మల్లె పొదల చాటుగా లేచి నిలబడింది ఆమె. పొలాల్లో ఇంకా వాళ్ళు వెతుకుతున్నట్టు నిదర్శనంగా టార్చ్ లైట్ల వెలుగు ఆమె కంటికి కనపడుతోంది. మధ్య మధ్యలో ఉష తను తడిసి ముద్దైపోతున్నానని అరవడం, నీలకంఠం గాని కరుణాకరం గాని ఆమెను మందలించడమో వినపడుతోంది. పోర్టిగోలోని చెట్లు చాటుగా నక్కుతూ ఆమె ఇంటికేసి నడిచింది. పూల చెట్లు ముళ్ళు ఆమెను గీసుకుని బాధ కలిగించాయి. ఇంటి వెనకగా వంట ఇంటి వాకిలి చేరుకుంది ఆమె. తను తిరిగి తిరిగి మొదట బయలుదేరిన చోటికే చేరాల్సి వచ్చింది. వారగా వేసి ఉన్న తలుపు చప్పుడు కాకుండా తెరుచుకొని లోపల దూరింది. తన వెనకనే తలుపులు మూసేసింది. ఇప్పుడు తనింకా ప్రమాదమైన చోటుకు చేరుకుంది. తను లైట్లు వెలుగుతున్న ఇంట్లోనే ఉంది. వాళ్ళు చీకట్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఇంటి వంక చూశారో తన ఉనికి తెలిసిపోతుంది. కనుక తను వెంటనే మేడ మీదకు వెళ్ళి ఎక్కడో చోట దాక్కోవాలి. సునీత చప్పుడు కాకుండా చెక్కమెట్లు ఎక్కింది. ఆమె కంటికి ఎదురుగా టెలిఫోన్ కనిపించింది. మెరుపులా ఆమె మనసులో ఏదో ఆలోచన మెదిలింది. రిసీవర్ ఎత్తి పోలీస్ స్టేషన్కి డయల్ చేసింది. సామాన్యంగా ఫైర్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి ఊరూరా ఒకే నెంబర్ ఉంటుంది. టెలిఫోన్ అవతల వైపు రింగా ఆగిపోయింది. ఎవరో రిసీవర్ ఎత్తారన్నమాట అనుకుంది. హలో, పోలీస్ స్టేషన్ ప్లీజ్, అవతల వైపు నుంచి పలికారు. హలో సార్, నేను మద్రాసులో సేట్ రాజేశ్వరరావు గారి అమ్మాయిని సునీతని మాట్లాడుతున్నాను. మీరు త్వరగా రావాలి సార్, ఇక్కడ హత్య జరగబోతోంది తడబడుతూ అంది సునీత. ఎక్కడి నుంచి మీరు మాట్లాడేది? మీ ఫోన్ నెంబర్ ఎంత? ఇక్కడంతా చీకటి సార్. ఫోన్ నెంబర్ చూడాలంటే లైట్ వేయాలి. లైట్ వేశానంటే నేను వాళ్ళ చేతికి దొరికిపోతాను. నన్ను వాళ్ళు చంపేస్తారు. నీకేం భయం లేదు, మేము ఇప్పుడే అక్కడికి చేరుకుంటాం. నీ అడ్రస్ అన్నా చెప్పమ్మా. రామాపురానికి 2 మైళ్ళు యువతలే నిర్మానుష్యంగా రోడ్డు పక్కనే ఏకాకిగా పాడుబడ్డ మేడుంది. అక్కడి నుంచే నేను మాట్లాడుతుంటా. మీరు త్వరగా రావాలి సార్, నన్ను కాపాడే భారం మీదే. ఫోన్ పెట్టేసింది. ఎదురుగా ముసలమ్మ గది ఉంది. తలుపు నెట్టుకొని లోపలికి వెళ్ళింది. బహుశా గదిలో ముసల్దాని శవాన్ని చూడాల్సి వస్తుందేమో. అయినా కాసేపు తను ఎక్కడో అక్కడ తలదాచుకోక తప్పదు. గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేసింది. గడియ వేస్తే తను ఇక్కడే దాక్కున్నట్టు వాళ్ళకిట్టే తెలిసిపోతుంది. వెనక్కు తిరిగిన సునీతకు ఖాళీ బెడ్ కనిపించింది. అయితే రోగంతో తీసుకుంటున్న ముసల్ది ఏమైనట్టు? ఆమెను సఫా చేసి ఆమె శవాన్ని అప్పుడే మాయం చేసేశారా? వానలో బయట నుంచి వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. మన కళ్ళలో కారం కొట్టి ఆమె రోడ్డెక్కి తప్పించుకుపోయిందేమో కమలాదేవి అడుగుతోంది. అసంభవం. ఆమె ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉంటుంది. వెతికి పట్టుకోండి. నీలకంఠం కారు స్టార్ట్ చేశారు. కారు హెడ్లైట్లు అన్ని వైపులా పడేటట్టు కారుని అటు ఇటు నడిపాడు. ఎక్కడా ఉన్నట్టు లేదు. ఒకవేళ ఆమె మళ్ళీ ఇంట్లోనే దూరిందేమో? నీలకంఠం అరిచాడు. అయితే ఇంక ఇబ్బందేం ఉండదు. కలుగులో దూరిన కుందేల్ని పట్టేసినట్టు పట్టేయచ్చు. కరుణాకరం సంతోషంతో అన్నాడు. కానీ నేను అలా అనుకోను. ఆమె ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది. మనందరం ఇంట్లోకి వెళ్ళిపోయాక ఈజీగా తప్పించుకొని పారిపోవాలనే ఆమె ప్లాన్. ఆమె పథకం పారింది అంటే మనందరం జీవితాంతం జైల్లో గడపాల్సిందే. అందుకే ఆమె కోసం వెతకండి. మన కథ బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఆమె నోటిని శాశ్వతంగా మోయించాలి. నీలకంఠం మళ్ళీ బదులు పలికాడు. అలా చీకట్లో మన గుట్టంతా అరిచెప్తామెందుకు? చీకటికి 1000 కళ్ళు చెవులు ఉంటాయి, కమలాదేవి వారించింది. ఇదిగో
మీ ఆడాళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్ళి తలుపులన్నీ కిటికీలన్నీ బంధించేయండి, మేమిద్దరం ఇక్కడ వెతుకుతాం. కరుణాకరం నాయకుళ్లాగా ఆజ్ఞలు ఇచ్చాడు. అలాగే, రావే ఉషా, మనం లోపలికి పోదాం అంటూ కమలాదేవి తన కూతురుతో ఇల్లు చేరుకుంది. సునీత ఆశ్చర్యంగా మంచం కింద కూడా చూసింది. ముసలమ్మ శవాన్ని అక్కడేమైనా దాచారేమో అని, కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఆమె శవం కోసం వెతుకుతూ తను విలువైన కాలాన్ని పాడు చేస్తున్నానేమో అని అనుకుంది. తను దాక్కోవడానికి వీలైన చోటు ఏదైనా ఉందేమో అని వెతికింది. కానీ ఆ గదిలో ఎక్కడా ఆమె దాక్కోవడానికి ఆస్కారమే దొరకలేదు. గది కిటికీ దగ్గరకు వచ్చింది. కిటికీ పక్కగా ఏదో పూల చెట్టు తీగలు దట్టంగా అల్లుకుని పైకి పాకుతున్నాయి. కిటికీలోంచి మెల్లగా, జాగ్రత్తగా, త్వరగా కిందకి జారింది సునీత. కిటికీ కిందుగా అడుగు వెడల్పున స్లాబ్ ఉంది. ఆ చోట్లో చెట్టు తీగల చాటు నక్కింది ఆమె. తనను ఇంక బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. తను కిటికీలోంచి దిగినట్టుగా ఎవ్వరూ కనుక్కోలేకుండా కిటికీ తలుపుల్ని నెమ్మదిగా మూసేసింది. అన్నట్టు అరగంటలో ఎటు పోలీసు రానే వచ్చేస్తారు. అంతదాకా తను వాళ్ల కంట పడకుండా కాపాడుకుంటే చాలు అన్నట్టు ఈ పోలీసులు ఇంకా రారే అని అనుకుంది మళ్ళీ. ప్రతి క్షణం ఒక యుగంలా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని గడుపుతోంది. పొలాల్లో వెతికి వేసారి చివరికి వాళ్ళిద్దరూ నీలకంఠం, కరుణాకరం ఇంట్లోకి వచ్చేశారు. ఇల్లంతా కూడా వెతకండి ఒకసారి, ఎందుకైనా మంచిది, కరుణాకరం అన్నాడు. ఆడాళ్ళిద్దరూ కింద అంతటా గదుల్లోనూ, వంటగదిలోనూ, బాత్రూమ్, లెట్రిన్ కూడా వెతికొచ్చారు. నీలకంఠ మేడమెట్లెక్కి ముసలమ్మ గదిలోకి వచ్చాడు. అంతా కలియ చూశాడు. బెడ్ కింద కూడా వెతికాడు. చివరికి అక్కడ లేదని నిర్ధారణ చేసుకుని కిందకొచ్చాడు. ఏమై ఉంటుందబ్బా, మనందరం ఆమెను 1000 కళ్ళతో కనిపెట్టే ఉన్నాం కదా, నీలకంఠం ఆశ్చర్యంగా అన్నాడు. ఆమె ఎక్కడ చేస్తే మనకే, ఆమె వెళ్ళి పోలీసుల్ని తీసుకురాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. కమలాదేవి కరుణాకరం వంక చూస్తోంది. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేయండి. రోడ్డు మీద ఏదో కారు వస్తున్నట్టు శబ్దం అవుతోంది. అర్ధరాత్రి వేళ ఇన్ని లైట్లు వెలగడం చూసి ఎవరైనా అనుమానపడి ఇక్కడికి రావచ్చు. కరుణాకరం రోడ్డు మీదకు చూస్తూ అన్నాడు. మరుక్షణంలో కింద హాల్లో లైట్లన్నీ ఆరిపోయి డిమ్మర్లు వెలుగుతున్నాయి. వాన చాలా వరకు తగ్గింది. గాలి నిలిచిపోయింది. ఆ వచ్చే కారు పోలీసులదై ఉంటుందా అని సునీత సంబరపాటుతో ఆ లైట్ల వంకే చూస్తోంది. కానీ అది పోలీస్ కారు కాదు. ఆ ఇంటిని దాటుకొని వెళ్ళిపోయింది ఆ కారు. సునీతలో ఉత్సాహం చప్పబడిపోయింది. ఇక తనకు ఆ భగవంతుడే దిక్కు. జీవితంలో ఎప్పుడూ ప్రార్థించనంతగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంది మనసులో. ముక్కోటి దేవతలను పేరు పేరున తలుచుకుని మొక్కుకుంది. ఈ ఆపద నుంచి రక్షించమని, త్వరగా పోలీసుల్ని పంపమని. సునీత నిల్చున్న చోటు నుంచి లాన్లో పార్క్ చేసిన కారు బాగా కనపడుతోంది. హడావిడిగా తమ ముఖ్యమైన లగేజీని కారులో సర్దుతున్నారు అందరూ. అమ్మయ్య, వెళ్ళిపోతున్నారల్లే ఉంది అని అనుకుంది సునీత. వాళ్ళు వెళ్ళిపోయినా తను పోలీసులు వచ్చేదాకా అక్కడే ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళు నిజంగా వెళ్తున్నారో లేక తను దాక్కున్న చోటు నుంచి బయటపడేలాగా మభ్య పెట్టడానికి ఇలా ప్రయాణం అవుతున్నట్టు నటిస్తున్నారు. ఇంతకీ క్యాష్ బ్యాగ్ ఎవరి దగ్గరుంది అని అడిగాడు కరుణాకరం. నా దగ్గరుంది, కారు వెనక సీట్లో కూర్చున్న నీలకంఠం జవాబిచ్చాడు. స్టీరింగ్ ముందు కూర్చుని కారు డోర్ మూసేశాడు కరుణాకరం. ఇంజన్ స్టార్ట్ అయింది. పేడ విరగడవుతున్నారు అని సంబరపడింది సునీత. కారు లైట్లు వెలిగాయి. కారును బ్యాక్ చేస్తూ ఉండడంలో కాంతి వచ్చి ఆమె మీద పడింది. చెట్ల తీగ దుబ్బులోంచి ఆమె చెయ్యి, కాలు బయటకి స్పష్టంగా కనపడుతున్నాయి ఆ లైట్ల వెలుగులో. సునీత తమాయించుకుంది. తను మొదటి అంతస్తు స్లాబ్ మీద నిల్చునుంది. లైట్ వెలుతురు తన మీద పడినా వాళ్ళు తనను చూసి ఉండరు అని అనుకుంది. కారు ఆగింది. తనను వాళ్ళు కనిపెట్టారా కొంపదీసి? ఆమె గుండె దడదడా కొట్టుకుంది. కారులోంచి కరుణాకరం దిగాడు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి నడిచాడు. సునీత అక్కడికక్కడే గడ్డ కట్టుకుపోయింది. తనను పట్టుకోవడానికే కరుణాకరం వస్తున్నాడు అని గ్రహించింది. అయితే తనిప్పుడు నిస్సహాయురాలు.
వెనక్కు పారిపోయేందుకు ఆస్కారమూ లేదు. వేటగాడు ఆ దారినే తరుముకొస్తున్నాడు. ముందేమో పెద్ద నుయ్యి. తను సాహసించి పై అంతస్తు నుంచి దూకిన కాలో చెయ్యో విరగడం ఖాయం. పైగా కారులో కాచుకున్న వ్యక్తులు వేట కుక్కల్లాగా తన మీద విరుచుకొని పడతారు. దడాలన కిటికీలోంచి తొంగి చూస్తూ, ఇక్కడ దాక్కున్నావా బుల్లి అని వెటకరిస్తూ ఆమె చేయి పుచ్చుకున్నాడు. వదులు, నన్ను వదులు, లేదా ఒక్క గుంజు గుంజానంటే ఇద్దరం మేడ మీద నుంచి కింద పడిపోతాం, సునీత బెదిరింపుగా అంది. ఆమె చెయ్యి చుట్టూ కరుణాకరం చెయ్యి ఇంకా బలంగా బిగుసుకుంది. బలంగా ఆమెను లాగి కిటికీలోంచి బొమ్మను ఎత్తినట్టు ఎత్తి లోపలికి దించాడు. భయంతో పెద్దగా దిక్కులు మారు మ్రోగేలాగా కేకబెట్టింది సునీత. తనకు అవే ఆఖరి క్షణాలు అని అనుకుంది. ఒరేయ్ మల్లిగా, ఆమె నోరు కాసేపు మూసేయి, మళ్ళీ ఏదో కారు వస్తోంది రోడ్డంట, కింద నుంచి నీలకంఠం అరిచాడు. సునీత కరుణాకరం చేతిని గట్టిగా కొరికింది. బాధతో అతడు తన పట్టు వదిలేశాడు. విలుకాడు వదిలిన బాణంలాగా ఆమె మేడ మెట్ల మీదుగా కిందకు పరుగుదీసింది. కరుణాకరం ఆమె వెంట పడ్డాడు. వాకిలి దాటుకొని సునీత ఇంట్లోంచి బయటకు పరిగెత్తింది, పెద్దగా అరుస్తూ. కరుణాకరం రెండో దఫా ఆమెను దొరకబుచ్చుకున్నాడు. ఆమె కింద పడిపోయింది. ఆమె నోరు గట్టిగా మూశాడు, తన చేత్తో అదిమిపట్టి. అతడికి సాయం చేద్దామని నీలకంఠం కూడా కారు దిగి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సునీత జుట్టు పట్టుకుని ఆమెను అటూ ఇటూ ఊగించాడు నీలకంఠం. కరుణాకరం పట్టు ఆమె కంఠం చుట్టూ బిగుసుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో ఆ ముగ్గురు మీద కారు హెడ్లైట్ల కాంతి పడింది. ఎవరది, మీకు బుద్ధి లేదు, లైట్లు ఆర్పేయండి అని అరిచాడు కరుణాకరం. కానీ ఆ లైట్లు తమ కారువి కావని, మరో కారో జీపువి కానీ అయి ఉండాలని గ్రహించి అతడు అవాక్కయ్యాడు. పోలీసులు అన్నాడు అప్రయత్నంగా. సునీతను వదిలేసి నీలకంఠం, కరుణాకరం ఇద్దరూ చెరువు వైపు పారిపోయారు. పోలీస్ జీప్లోంచి పోలీసులు బిలబిలామంటూ నీలకంఠాన్ని చుట్టుముట్టారు. కరుణాకరం వయసులో ఉన్నవాడు వేగంగా పరిగెత్తసాగాడు పోలీసులకి అందకుండా. పోలీస్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీశారు. ఇద్దరు పోలీసులు పారిపోతున్న కరుణాకరం మీదకు ఫ్లాష్ లైట్లు ఫోకస్ చేశారు. ఇన్స్పెక్టర్ చేతిలోని రివాల్వర్ ఢామ్ అంది. కరుణాకరం కాలికి దెబ్బ తగిలింది. అతడు బోర్లా పడిపోయాడు. పోలీసులు వేట కుక్కల్లాగా అతడి మీద పడ్డారు. సునీత అలాగే నేల మీద పడుంది. ఎవరో ఆమె ముఖం మీద నీళ్లు చల్లారు. ఆమె కళ్ళు తెరిచింది. నడవగలవా అమ్మాయి అంటూ ఇన్స్పెక్టర్ చేయి చాచి ఆమెకు సాయం చేశాడు. ఆమెను హాల్లో కుర్చీలో కూర్చోబెట్టారు. లైట్ల వెలుగులో తనను తాను చూసుకుని సునీత ఒళ్ళంతా గొడ్డల నిండా బురద అయి ఉంది. నీలకంఠం కుటుంబాన్ని పోలీసులు కాపలాతో లోపలికి తెచ్చారు. ఉష మాత్రం పెద్దగా ఏడుస్తోంది. నాకేమీ తెలియదు బాబోయ్, నేనే పాపము ఎరగను అని. ఫ్లాస్క్ వంచి వేడివేడి కాఫీ గ్లాసులో పోసి సునీతకు అందించారు. నీవేనా అమ్మాయి ఫోన్ చేసింది? నీ పేరే కదూ సునీత? ఇన్స్పెక్టర్ అడిగాడు. అవునండి, నేనే మీకు ఫోన్ చేశాను. నా పేరే సునీత. సార్జెంట్, వెంటనే వైర్లెస్లో హెడ్ క్వార్టర్స్కి తెలియజేయి, సునీతాదేవి దొరికిందని, కులాసాగా ఉందని. రేణిగుంట కృష్ణా లాడ్జిలో ఆమె తండ్రి గారు ఉన్నారు, ఆయనకు కూడా ఈ విషయం తెలియజేయమను. ఎస్ సార్. సునీత ఆశ్చర్యంగా చూసింది. నేనెక్కడకు పారిపోలేదండి దొరకడానికి అంది ఆశ్చర్యంగా. ఇన్స్పెక్టర్ నవ్వాడు. ఓహో, నీవు వీళ్ళ అతిథిగా ఉన్నావన్నమాట ఈ 3 రోజుల నుంచి. అవునండి, ఈ ఉషా నేను ఫ్రెండ్స్మి. ఆమెను చూడాలని వాళ్ళ ఇంట్లో 4 రోజులు గెస్ట్గా ఉందామని ఇక్కడికి వచ్చాను. ఎయిర్పోర్ట్లో వీళ్ళు 4 నన్ను రిసీవ్ చేసుకుని వాళ్ల తాలూకు ముసలమ్మకు ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పి ఇక్కడికి తెచ్చారు. సునీత ఆగి ఊపిరి పీల్చుకుంది. ఇన్స్పెక్టర్ తనను చూసి నవ్వడం ఆమెకు చిరాకెత్తుతోంది. తనింత సీరియస్గా చెప్తుంటే అలా నవ్వుతాడేంటి అనుకుంది. తర్వాత ఇన్స్పెక్టర్ అదే మూడ్లో అడిగాడు. వాళ్ళ ముసలమ్మ 50,000 దాచిందని విన్నాను. ఆ డబ్బు కోసం ఆమెను సఫా చేసి ఆ డబ్బు దొరకబుచ్చుకున్నారు. ఈ రహస్యం నేను వెల్లడిస్తానేమోనని నన్ను కూడా అంతం చేయాలని చూశారు. కానీ నేను సమయానికి తప్పుకొని మీకు ఫోన్ చేశాను. ఆఖరి క్షణాల్లో మీరు వచ్చి రక్షించాలి. లేకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని.
సునీత వెక్కి వెక్కి ఏడ్చింది. ఇదంతా బూటకం, వాళ్ళు ఆడిన నాటకం. నిన్ను ఇక్కడ రహస్యంగా దాచి రేణిగుంట నుంచి మద్రాసులో ఉన్న మీ నాన్నకు ఫోన్ చేశారు. ఏమని? సునీత తమ చేతుల్లో ఉందని, 2 రోజుల్లో ₹1,00,000 తమకు అందజేస్తే సరి, లేదా మీ అమ్మాయిని చంపి ఆమె శవాన్ని పార్సిల్ చేస్తామని. ఈ విషయం పోలీసులకు కూడా చెయ్యరాదని భయపెట్టారు. నీకోసం మీ నాన్న ₹1,00,000 తెచ్చి కరుణాకరానికి అందజేశాడు. ఈ తెల్లవారుజాముననే నిన్ను తిరిగి అప్పగించాల్సి ఉంది. అందుకే మీ నాన్నగారు రేణిగుంటలో హోటల్లో దిగి నీ గురించి సమాచారం కోసం ఆదుర్దాగా కాచుకుని ఉన్నారు. ఇన్స్పెక్టరు తన కథ ముగించాడు. ఏంటి, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారా? మా నాన్న నుంచి ₹1,00,000 గుంజారా? నేను నమ్మలేకుండా ఉన్నాను. సునీత విస్తుపోయింది. అదిగో మీ నాన్నగారు, వారినే అడుగు అన్నాడు ఇన్స్పెక్టర్. నా తల్లి, కులాసాగా ఉన్నావా? ఈ 2 రోజుల నుంచి ఎన్ని బాధలు పెట్టారో నిన్ను అంటూ సునీత తండ్రి వచ్చి ఆమెను వాటేసుకున్నాడు. అయితే ఈ ఉష, ఆమె కుటుంబం ఇంత నీచులా? కోపంగా ఉష వంక చూస్తూ అడిగింది సునీత. ఈమె పేరు ఉష కాదు, ఈమె అసలు పేరు సరస్వతి. కరుణాకరం పేరుతో చెల్లామణి అవుతున్న వ్యక్తి అసలు పేరు రాజారావు. నీలకంఠం పోర్షన్ వహిస్తున్న వాడి పేరు కనకయ్య. అతడి భార్య కమలాదేవి ఉరఫ్ నరసమ్మ. ఈ 2 దంపతులు లోగడ ప్రజల్ని మోసం చేసి డబ్బు కాజేసిన నేరాలపై జైలుకెళ్ళి వచ్చిన వాళ్లే. సునీత కలం స్నేహితురాలు ఉష తండ్రికి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. బహుశా మీకు ఆ ఉత్తరం అందుండదు. వాళ్ళు ఖాళీ చేసిన ఇంట్లోకే ఈ కనకయ్య చేరాడు. సునీత నుంచి వచ్చే ఉత్తరాలన్నీ చదివి రాజారావు సహాయం కోరాడు. రాజారావు వెతికి ఉష పోలికలు గల సరస్వతిని పట్టుకొచ్చాడు. ఎయిర్పోర్ట్లో సునీతను రిసీవ్ చేసుకున్నారు. జబ్బుపడ్డ ముసలమ్మను చూడాలి అనే నెపం మీద ఆమెను పాడుబడిన బంగ్లాకు తెచ్చారు. అంతకుముందే దాన్ని బాగు చేయించి తమకు అవసరమైన ఫర్నిచర్ని తెచ్చి పెట్టుకున్నారు. మేడ మీద గదిలో ఖాళీ బెడ్ మీద టేప్ రికార్డర్ నుంచి ముసల్దాని అరుపుల్ని కిందకు వినపడేలాగా చేశారు. దాంతో సునీత నిజంగా ముసలామె జబ్బుతో ఉందనే నమ్మింది. ఈలోగా రాజారావు సునీత తండ్రికి ఫోన్ చేసి సునీత తమ అధీనంలో ఉందని, వెంటనే ₹1,00,000 అందజేయకపోతే ఆమెని చంపి పార్సిల్ చేస్తామని చెప్పారు అంటూ ఇన్స్పెక్టర్ వివరంగా చెప్పాడు. అంతా విని సునీత కొయ్యబారిపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన సస్పెన్స్ నవలలున్నాయి, తప్పకుండా ప్లేలిస్ట్లో చూసి వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.